ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीया सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ. మీ అందరికీ ఈరోజు ఇస్కాన్ వరంగల్ టెంపుల్ నుంచి శ్రీమద్ భాగవతం క్లాస్కి స్వాగతం. అట్లాగే మీరందరూ వైష్ణవులు, సో కృష్ణ కథ వినడానికి వచ్చారు. సో మీ అందరి పాదాలకు నా యొక్క దండవత్ ప్రణామం. అట్లాగే టెంపుల్ అథారిటీస్, ఈ యొక్క అవకాశం మనకు కలిగించిన టెంపుల్ అథారిటీస్ కూడా నా దండవత్ ప్రణామం అండ్ కృతజ్ఞతలు కూడా. సో మనం ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి పరశురాం పరశురాం కథ. సో ఆ శ్లోక ఓపెన్ చేస్తాను. 2:7:22. 2:7:22. ఓకే, ఎవరన్నా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి కాలం రిపీట్ చేయండి. క్షత్రం 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 క్షయాయ విధునోపహృతం మహాత్మా. క్షత్రం 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 క్షయాయ విధునో విధినోపభృతం మహాత్మా. క్షత్రం క్షయాయ విధునోపభృతం మహాత్మా. క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా. బ్రహ్మదృగ్ ఉజ్జితపతం నరకార్తిలిప్సు. దృగుచ్చితం పదం నరకార్తి లిప్సు. ఉద్యంత సా
కంటకం ఉగ్రవీర్యస్ ఉద్దంత్య సావన నికంఠముగ్రవీర్య త్రీన్ సప్త కృత్వా ఉరుధార పరస్వధేనా స్త్రీ సప్తకృత్యా ఉరుధార పరశ్వదేన క్షత్రం క్షయాయ విధునో పృథం మహాత్మా క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మధృగ్ ఉజ్జితాపతం నరకార్తిలిప్సు బ్రహ్మదృగ్గుజితం పదం నరకాతిలిప్సు ఉద్యంత సావని అవని కంటకము ఉగ్రవీర్యస్ ఉద్యంత సాభవ నికంఠకముగ్రవీర్య త్రిసప్తకృత్వ ఉరుధార పరస్వధేనా స్త్రీ సప్త్ర కృత్వ ఉదార పరశ్వదేన క్షత్రం క్షయాయ విదునోపబృహతం మహాత్మా క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మదృగుజ్జితపథం నరకార్తిలిప్సు బ్రహ్మదృగ్గుజిత పదం నరకార్తిలిప్సు ఉద్- ఉద్భన్ ఉద్భంత్యసావనికంఠకం ఉగ్రవీర్యస్ ఉద్యంత్య సావవనికంఠం ముగ్రవీర్య త్రిసప్తకృత్వ ఉరుధార పరస్వధేనా స్త్రీ సప్తకృత్వ ఉరధార పరశ్వదేన ఇంకా రెండు సార్లు చేద్దాం ప్రభు. ఓకే క్షత్రం క్షయాయ విదునోపభృతం మహాత్మా క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మదృగుజ్జితపథం నరకార్తిలిప్సు బ్రహ్మదృగ్జిత పదం నరకాతిలిప్సు ఉద్- ఉద్ధంత్యసావ్ అవనికంటకం ఉగ్రవీర్యస్ ఉద్దంత్య సావవనికంఠముగ్రవీర్య త్రిసప్తకృత్వ ఉరుధార పరస్వధేనా స్త్రీ సప్తకృత్వ ఉరధార పరశ్వదేన ఇంకో రెండు సార్లు ప్రభు. క్షత్రం క్షయాయ విదునోపభృతం మహాత్మా క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మదృగుజ్జితపథం నరకార్తిలిప్సు బ్రహ్మదృగ్గుజిత పదం నరకార్తిలిప్సు ఉదంత్యసావనికంటకముగ్రవీర్యస్ ఉదంత్య సావవనికంఠముగ్రవీర్య శ్రీసప్తకృత్వ ఉరుధార పరస్వధేనా త్రిశక్త కృత్వ ఉరధార పరశ్వదేన క్షత్రం క్షయాయ విదునోపభృతం మహాత్మా క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మదృగుజ్జితపథం నరకార్తిలిప్సు బ్రహ్మదృగ్గుజిత పదం నరకాతిలిప్సు ఉద్ధంత్యసావమణికంటకముగ్రవీర్యస్ ఉద్యంత సావమణికంటకముగ్రవీర్య శ్రీసప్తకృత్వ ఉరుధార పరస్వధేనా త్రిశప్త కృత్వ ఉరధార పరస్వదేన థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మిగతా డివోటీస్ ఇప్పుడు చెప్పవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మదృగుజ్జిత పదం నరకార్తిలిప్సు ఉద్దంత్య సావవనికంటకముగ్రవీర్య స్త్రిసప్తకృత్వ ఉరుధార పరశ్వధేన. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. క్షత్రం చయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మదృగ్గుజితం పదం నరకార్తిలిప్సు ఉద్యంత్య సావని కంఠ ముగ్రవీర్యాం త్రిసప్తకృత్వ ఉరుదార పరశ్వధేన. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ. క్షత్రం క్షయాయ విధినోపవృత్తం మహాత్మా బ్రహ్మదృగుజ్జిత పదం నరకార్తిలిప్సు ఉద్ధన్య పావ నికంఠ
కముగ్ర వీర్య స్త్రీ సప్త కృత్వా ఉరుధార పరస్వధేన. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. క్షత్రం క్షయాయ విధినోపవృతం మహాత్మా బ్రహ్మ దృగుచ్కృత పదం నరకార్తిలిప్సు ఉద్యంత్య సావనికంటకముగ్రవీర్య శ్రీ స్తప్త కృత్వా ఉరుదార పరశ్వదేన. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మాదృగిత పదం నరకార్తిలిప్సు ఉద్దంత యసావ వనికంటక ముగ్రవీర్య శ్రీ సప్తకృత్వ ఉరుదార పరస్వదేన. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. క్షత్రం క్షయాయ విధినోపవృతం మహాత్మా బ్రహ్మదృగోచిత పథం నరకారి లిప్సు ఉద్దంత్యాశా అవాని కంటకముగ్రవీర్యాస్ త్రిసప్త కృత్వా ఉరుధార పరశ్వదేన. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామములు. వాయస్ వినొస్తుందా ప్రభుజీ? హరే కృష్ణ. ఎస్ మాచది. దండవత్ ప్రణామ్. ఓకే ప్రభుజీ. ప్రణామం. క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మదృగుజ్జిత పథం పతకార్తిలిప్సు నరకార్తిలిప్సు ఉద్యంత్య సావనికంటకముగ్రవీర్య శిసప్తకృత్త ఉరుధార పరశ్వధేన. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. క్షత్రం క్షయాయ విదునోపవృతం మహాత్మా బ్రహ్మదృగుజ్జితపతం నరకార్తిలిప్సు ఉద్యంత కంటకముగ్రవీర్య స్త్రీ సప్తకృత్వ ఉరుధార పరస్వధేన. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. When the ruling administrators, who are known as the Kshatriyas, turned astray from the path of the absolute truth, being desirous to suffer in hell, the Lord, in his incarnation as the sage Parashurama, uprooted those unwanted kings who appeared as the thorns of the earth. Thus he, thrice 7 times, uprooted the Kshatriyas with his keenly sharpened chopper. తాత్పర్యము శిల ప్రభుపాదుల వారిచే. శిల ప్రభుపాదికి జై. క్షత్రియులుగా పిలువబడు పరిపాలకులు నరకమున క్లేశము అనుభవింపగోరి పరతత్వ పదము నుండి వైదొలిగినప్పుడు భగవానుడు పరశురామావతారమున భూమిపై కంటకముల వంటి ఆ అవాంఛిత రాజులను సమూలముగా నాశనము చేసెను. ఆ విధముగా అతడు 21 మార్లు తన పదునైన గండ్రగొడ్డలిచే క్షత్రియులను నశింపజేసెను. సో ఇక్కడ ఎవరైతే క్షత్రియులుగా పిలువబడి పరిపాలన చేస్తున్నారో రాజుల్లాగా, వాళ్ళేంటి నరకానికి వెళ్ళడానికి నరకంలో క్లేశం, నరకంలో బాధలు కోరుతున్నారు వాళ్ళందరూ. పరతత్వ పదము నుండి వైదొలిగారు. పరతత్వం అంటే ఏంటి? మనం అందరం ఇప్పుడు డిస్కస్ చేసేది పరతత్వం. టెంపుల్కి రావడము, అసలు గోలోక వృందావనం ఏంటి, వైకుంఠ ఏంటి, ఇదంతా పరతత్వం. మెటీరియల్, ఈ భౌతిక ప్రపంచం కాకుండా పరతత్వ విషయాలు, వీటి గురించి వాళ్ళని వైదొలిగారు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? పరశురామ అవతారంలో వచ్చేసి భూమిపైన కంటకముల వంటి ఈ అవాంఛనీయ రాజులు ఉన్నటువంటి వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేశాడనమాట. ఏ విధంగా? ఆయన ఆయుధం ఏంటట? గండ్రగొడ్డలి. చాలా పదునైన గండ్రగొడ్డలితో అందరినీ నశింపజేశాడు. సో అది ఈరోజు యొక్క మనకు అసైన్ చేసిన వర్స్. సో మనకు జయదేవ్ గోస్వామి జయదేవ్ గోస్వామి మనకు దశావతార స్తోత్రంలో ఉంటుంది. క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం
స్నపయసి పయసి స్మితభవతాపం కేశవద్రీతా భృగుపతి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఇక్కడ 6వ శ్లోకంలో మనకు భృగుపతి రూపంలో వస్తాడనమాట క్షత్రియులను హంతం చేయడం కోసం. సో ఎవరైతే పరతత్వ భావన లేకుండా ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఇప్పుడు మీరు చూస్తే రామరాజ్యం అని చెప్తారు. ఎందుకు? రాముడు పాలించినప్పుడు ఎట్లా ఉండేదంటే ఆ రాజ్యం మొత్తం చాలా సుభిక్షంగా ఉండేదన్నమాట. ఎవ్వరికి కూడా అవాంఛనీయంగా ఎవరూ చనిపోవట్లేదు. అందరూ వాళ్ళకు ఆయుష్ బాగానే ఉంది, వర్షాలు బాగానే కురుస్తున్నాయి, తర్వాత పంటలు బాగానే పండుతున్నాయి, అంతటా ధర్మము బాగానే ఉంది. ప్లస్ ఎవరెవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళను చక్కగా శిక్షిస్తున్నారు. సో ఇవన్నీ చక్కగా నడుస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఏ రాజు అయితే ధార్మికంగా శ్రీమద్ భాగవతము, భగవద్గీత ఇటువంటి వ్యవహార శైలిలో ఉంటారో ఆ యొక్క రాజ్యం చాలా బాగుంటుంది. అక్కడ వర్షాలు చాలా పడతాయి. ఎందుకంటే వాళ్ళు టైంకి అన్ని ఈ బ్రాహ్మణాస్ తోటి యజ్ఞాలు అవి ఇవి చేపిస్తూ ఉంటారనమాట. సో అవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు అన్నీ ధర్మంగా అన్ని చేస్తున్నారనుకోండి, ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని ఎప్పుడైతే రక్షణగా పెట్టుకొని పనులు చేస్తామో ధర్మయుక్తంగా, ధర్మం కూడా మనందరినీ రక్షిస్తుందన్నమాట. సో అట్లా రామరాజ్యం అలాగే ఉంది. తర్వాత యుధిష్ఠిరుడు పాలించినప్పుడు కూడా అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే ఇవాళ రేపటి పాలిటీషియన్స్ ఎలా ఉన్నారు, ఇవాళ రేపటి పాలిటీషియన్స్ శిల ప్రభుపాద అనడం ప్రకారము రోగ్స్ అండ్ థీఫ్స్, ఎవరైతే దుర్మార్గులు, తర్వాత శూద్రులు, స్త్రీల వ్యామోహం ఉన్నవాళ్ళు, మత్తు పదార్థాల మీద వ్యామోహం ఉన్నవాళ్ళు, ఇవన్నీ అటువంటి వాళ్ళను ఎలక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎలక్ట్ చేస్తే వాళ్ళు నిజంగానే మినిస్టర్ అనుకుంటున్నారు, వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారనమాట. ఎవ్వరు ఏ విధంగా పరిపాలన చేసినా సరే, వాళ్ళకి ఎంత శక్తి ఉన్నా సరే, నలుగురికి ఏమి ఉపయోగపడదు దాని విషయంలో, రైట్? ఇవాళ రేపటి మీరు మార్కెట్లో చూస్తే మాంసాహారం ఎంత విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అంటే పశువులను వధించడం అనేది ఏ గవర్నమెంట్ చూడట్లేదు. సో అట్లా చూసుకుంటే ఈవెన్ మత్తు పదార్థాలు కూడా, లిక్కర్ షాపులు వీటికి లైసెన్స్లు ఇవ్వడము, ఇవన్నీ అమ్మడము, ఇదంతా యాక్చువల్గా గవర్నమెంట్ లెవెల్లోనే ఆపేసేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ లెవెల్లోనే చేయాలి ఇవన్నీ. కానీ ఇవాళ రేపు అవి చేయట్లేరు. కాబట్టి ఆ యొక్క రాజ్యం అంతా కూడా అతలావితలంగా ఉంటుందన్నమాట. ఎవ్వరు సంతోషంగా ఉండరు అటువంటి రాజ్యంలో. అందుకే ఇప్పుడు మనం చూస్తే ఎవ్వరు కూడా సంతోషంగా ఉండరు. సరిగా వర్షాలు పడవు, టైంకి సరిగిన పంటలు పండవు, తర్వాత పంటలు పండినా సరే ఎవరో ధనికులు వాళ్ళన్నిటినీ లాభాలుగా తీసుకోవడము, ఇట్లా చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయి ప్రతి ఒక్కరూ దొంగతనాలు చేయడము, ఇటువంటివి చేయడం చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు. సో అట్లా ఎవరైతే ఈ క్షత్రియులని, రాజులు లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ అని చెప్పుకునే వీళ్ళందరినీ 21 సార్లు ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క పరశురామ అవతారంలో సంహరిస్తారనమాట. సో ఇది చాలా బాగుంటుంది. ఈ యొక్క కథ శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో ఉంటుంది. 15, 16, 17 చాప్టర్లు. సో దీంట్లో ఏంటంటే జమదగ్ని, రేణుక ఆ ఇద్దరు దంపతులకి ఈ పరశురాముడు కొడుకుగా జన్మిస్తాడనమాట. భగవంతుడు శక్తి ఆవేశ అవతార్. సో జమదగ్ని కొడుకుగా ఆవిర్భవిస్తాడు భగవంతుడు. సో వాళ్ళందరూ బ్రాహ్మణులు అయినా సరే ఈ యొక్క పిల్లవాడు మాత్రం క్షత్రియ టెండెన్సీస్ ఉంటాయి అతనికి. క్షత్రియ టెండెన్సీస్ అంటే కార్యకలాపాలు, లక్షణాలు. సో క్షత్రియ లక్షణాలు ఉంటాయన్నమాట ఈ ఎవరికి, పరశురామునికి. సో అయితే ఒకసారి ఏమవుతుందంటే కార్తవీర్యార్జున అనే ఒక చాలా దుర్మార్గుడే యాక్చువల్లీ. సో కార్తవీర్యార్జునకి 1000 చేతులు ఉండేటి, ప్లస్ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బలవంతుడు అనమాట. ఒకసారి ఆయన ఏం చేస్తాడంటే ఈ నర్మదా నది దాన్ని ఆపేస్తాడు ఒక చేయితోటి. దాన్ని ఆపేస్తే ఏమవుతుంది అంటే ఆ నీళ్ళన్నీ
లంక వైపు వెళ్లకుండా ఆగిపోతాయి. అప్పుడు రావణుడికి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఆయన వచ్చేసి కార్తవీర్యార్జునుడితో గొడవకు దిగుతాడనమాట. గొడవకు దిగేసి ఆయనని పలువురు స్త్రీలు ఉన్న చోట అవహేళన చేస్తుంటాడనమాట. అవహేళన చేస్తూ ఉంటే ఇమీడియట్లీ ఆ కార్తవీర్యార్జున ఈయనను అరెస్ట్ చేస్తాడు. ఎవరిని? రావణుడిని అరెస్ట్ చేసి ఆయన యొక్క రాజ్యమైన మాహిష్మతి కింగ్డంలో బందీని పెడతాడనమాట. అట్లా పెట్టి కొన్ని రోజులు అయినాక చాలా క్యాజువల్గా విడిచిపెడతాడు అతన్ని. సో రావణుడికి అది చాలా పెద్ద అవమానం. సో ఇంకోసారి ఎప్పుడు కూడా కార్తవీర్యార్జున జోలికి వెళ్ళాడు అనమాట. కార్తవీర్యార్జునకు అంత బలం ఉంది, అంత బలవంతుడు అనమాట. ఈవెన్ రావణుడు కైలాసం ఎత్తాడు చేతులతోటి, ఆయనే బలవంతుడు. అటువంటి ఆయనని చాలా ఈజీగా అరెస్ట్ చేసి ఈజీగా వదిలేస్తాడు, చాలా ఈజీగా. సో అట్లా కార్తవీర్యార్జున ఉండేవాడు. సో ఒకరోజు అలా అలా వెళ్తూ 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 ఒక సేజ్, ఒక ఋషి ఆశ్రమంలోకి వెళ్తాడు. అది జమదగ్ని ఋషి. సో ఈ ఆశ్రమంలోకి వెళ్ళగానే ఇమీడియట్గా కార్తవీర్యార్జున వీళ్ళందరూ వచ్చారు కదా అని చెప్పేసి ఆయన చక్కగా వాళ్ళందరికీ అన్ని వంటలు, తర్వాత కూర్చోడానికి ఏర్పాట్లు, తినడానికి అన్ని రకాల తిండి ఏర్పాట్లు, ప్లస్ రకరకాలుగా ఆయన మంచిగా సేవిస్తాడనమాట. మొత్తం ఆయనని ప్లస్ ఆయన సైన్యాన్ని అంతా. అప్పుడు ఈయనకు చాలా ఆశ్చర్యం అవుతుందన్నమాట కార్తవీర్యార్జునకి. ఈయన జస్ట్ గుడిసెలో ఉన్నాడు ఈ యొక్క బ్రాహ్మణుడు. ఇంత ఇంత ఘనంగా మమ్మల్ని ఎలా చూసుకోగలడు? ఇంత వేల మంది వచ్చాము కదా! ఇంత ఘనంగా ఎలా చూసుకోగలిగాడు మమ్మల్ని? ఇంత తక్కువ సమయంలో ఇన్ని వంటలు ఎలా చేశాడు? మా పెద్ద పెద్ద ప్యాలెస్‌లో కూడా ఇన్ని రకాల వంటలు చేయడం కష్టమవుతుంది. ఈయన ఇంత ఈజీగా ఎలా చేస్తాడని చెప్పి ఆయనకి డౌటొస్తుంది. సో అప్పుడు వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణుని అడుగుతాడనమాట. ఏంటి మీరు అసలు ఇన్ని వంటలు, ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఇంత తొందరగా మా అందరికి ఎలా సమకూర్చగలిగారు మీరు? ఇవన్నీ ఎలా చేయగలిగారు? అంటే అప్పుడు ఆ ఋషి అంటాడనమాట జమదగ్ని, నా దగ్గర ఒక కామధేను ఆవు ఉంది. సో ఆ కామధేను ఆవు ద్వారా నాకు ఇవన్నీ వచ్చాయి. సో ఆ కామధేవు ఆవు వలనే నేను ఇవన్నీ మీకు ఇవ్వగలిగానని. అప్పుడు ఈయన కొంచెం ఇంకా కోరిక కలుగుతుందన్నమాట. నాలాంటి రాజు దగ్గర ఉండాలి కదా అటువంటి ఆవు, కానీ నీ దగ్గర ఉంది ఏంటి, నాకు ఇచ్చేసేయదనండి. సో ఆయనే ఇవ్వడానికి ఇష్టపడడు. అయితే ఒక రోజు వచ్చేసి దొంగిలించి తీసుకెళ్తాడు. సో దొంగిలించి తీసుకెళ్తే అప్పుడు కార్తవీర్యార్జున ఆ ఆవును తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ విషయము తండ్రి జమదగ్ని కొడుకు అయిన పరశురామునికి చెప్తాడనమాట. సో పరశురాము ఇమ్మీడియట్గా గొడ్డలు పట్టుకొని వెళ్ళి ఆ మాహిష్మతి రాజ్యానికి వెళ్తాడనమాట. ఆ మాహిష్మతి రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇమీడియట్గా అర్థమవుతుంది ఈయన వచ్చాడు అని చెప్పేసి. ఆ రాజ్యంలో తెలిసిపోతుంది ఎవరికి? కార్తవీర్యార్జునకి. కార్తవీర్యార్జునకి తెలిసి అందరూ సోల్జర్స్ను, ఎలిఫెంట్స్ని, రకరకాల ఏనుగుల్ని, తర్వాత వీళ్ళందరినీ పంపిస్తుంటాడు అనమాట. పంపించేసేసి యుద్ధం చేయడానికి రెడీగా అవుతున్నారు. అప్పుడు వాళ్ళందరినీ ఒక్కడే ఓడిస్తాడనమాట. చాలా ఈజీగా ఓడిస్తాడు. ఎవరు? పరశురాముడు. సో పరశురాము చాలా ఈజీగా ఓడించినప్పుడు ఇక్కడ ఏమనుంది, కొన్ని అక్షోహిణీస్ పంపించారు అక్కడ. నేను చదువుతాను వినండి. తమాపతంతం భృగువర్యమోజసా ధనుర్ధరం భానా పరస్వధాయుధం ఐనేయ చర్మాంబరమక్రధామభిర్యుతం జటాభిర్దదృశే పురీం విశాన్. సో ఇప్పుడు ఎప్పుడైతే కార్తవీర్యార్జున వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ అయిన, వాళ్ళ యొక్క రాజ్యాంగ సిటీ అయిపోయిన మాహిష్మతిపురికి వెళ్ళగానే అక్కడ పరశురాముని చూస్తాడనమాట. భగవంతుడు పరశురాముని చూస్తాడు. భృగు వంశం నుంచి వచ్చిన పరశురాముని చూసి ఆయన ఏంటి గొడ్డలు పట్టుకొని, తర్వాత బాణాలు, ధనుర్బాణాలు, తర్వాత యారోస్, బాణాలు, ధనుస్సు, గొడ్డలి 3 పట్టుకొని నిలబడ్డాడనమాట. ఒక నల్లటి జింక యొక్క అది తొడుక్కున్నాడనమాట. అది వేసుకొని ఆయన యొక్క వెంట్రుకలు ఎలా ఉన్నాయి, అన్ని చుట్టి మ్యాటెడ్ హెయిర్, అంటే ఒక ఋషి ఎలా ఇట్లా ముడుచుకొని అన్ని ముళ్ళు వేసుకుంటారు కదా తలకి, అలా అవన్నీ వేసుకొని ఆయన ఒక సూర్య తేజస్సులాగా కనిపిస్తున్నాడు అనమాట. ఎవరు? ఈ
ఈ భృగుపతి ఎవరు? మన పరశురాముడు. అచోదయద్ధష్టి రథాస్వపత్తిభిర్ గదాసి భానార్ష్టి శతంగి శక్తిభిః అక్షౌహిణీ సప్త దశాదిభిశ్శనాస్ తారామ ఏకో భగవాన్ సౌదయత్. అయితే ఆ పరశురాముని చూసి కార్తవీర్యార్జున ఇమ్మీడియట్లీ ఏం చేశాడంట? అక్కడికి ఏనుగులు, రథాలు, గుర్రాలు, తర్వాత సోల్జర్స్, అంటే యుద్ధం చేసే వాళ్ళు, వాళ్ళకి ఏమేమి ఉన్నాయంట? రకరకాల కత్తులు, రకరకాల బాణాలు, తర్వాత శత్రుఘ్నీస్, శక్తిస్, రిష్టీస్, తర్వాత గదలు, ఇవన్నీ రకరకాల ఆయుధాలతో 17 ఫుల్ అక్షోహిణీస్ 17 అక్షోహిణులను పంపించారన్నమాట. 17 అక్షోహిణులు ఎవరి దగ్గరికి పంపించారు? పరశురామ ఒక్కడే వాళ్ళందరినీ చంపేశాడు. అంటే మహాభారత యుద్ధం ఎంతమంది మొత్తం? 18 అక్షోహిణీలు 18 రోజులు ఫైట్ చేశారు. మహాభారత్ వార్ మొత్తం 18 అక్షోహిణీస్. ఓకే, సో అక్షోహిణి అంటే ఏంటంట? 21,870 రథాలు ప్లస్ 21,870 ఏనుగులు, 1,09,000 మంది సోల్జర్స్, భటులు, 65,610 గుర్రాలు, ఇవన్నీ కలిపితే ఒక్క అక్షోహిణి. అట్లాంటివి 17 అక్షోహిణీలు పంపించారు. 17 అక్షోహిణీలు పంపిస్తే అంటే ఎంతమంది అసలు! ఇంకా ఆడ మొత్తం జనాలు వీళ్ళే, సోల్జర్సే. సో ఈయన ఎలా ఫైట్ చేస్తున్నాడు చూద్దాం. యతో యతో సౌ ప్రహరత్ ప్రసౌదశో యతో యతో సౌ ప్రహరత్ పరస్వధో మనోనిలౌజా పరచక్రసూదనా తతస్తతశ్చిన్న భుజోరుకంధరా నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః. సో పరశురామ భగవంతుడట వాళ్ళందరినీ ఎలా చంపుతున్నాడంట? స్పీడ్ ఆఫ్ మైండ్. మన మనస్సు ఎంత వేగంగా వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అమెరికాలో ఉండి క్లాస్ చెప్తున్నాను కదా, ఇమీడియట్గా నేను తలుచుకుంటే ఒక్కసారి ఇస్కాన్ టెంపుల్ వరంగల్కి మైండ్ ఎంత ఫాస్ట్గా వచ్చేసింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎన్నిసార్లైనా 10 సార్లైనా అలా అలా వెళ్ళొచ్చు. పరశురామ అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అన్నమాట. మైండ్ ఎంత వేగంగా వెళ్తుందో అంత ఫాస్ట్గా వెళ్ళి, గాలి, సుడిగాలి ఎంత ఫాస్ట్గా, మైండ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అలా వెళ్ళంట వాళ్ళందరినీ చంపేస్తున్నాడు అనమాట. వాళ్ళ ఆ యొక్క శత్రువుల యొక్క కాళ్ళు, వాళ్ళ యొక్క చేతులు, వాళ్ళ యొక్క భుజాలు, వాళ్ళ యొక్క తలలు, వాళ్ళ యొక్క గుర్రాలు, డ్రైవర్స్, ఆ యొక్క ఏనుగులు, ఇవన్నీ కూడా ఎట్లా అంటే అట్లా నాశనం చేసేస్తున్నాడు అనమాట. ఎంత ఫాస్ట్గా, మనస్సు వేగంతో ఫాస్ట్గా అంతమందిని చంపేశాడు. అప్పుడు 17 అక్షోహిణీలు అన్నీ చనిపోయాయి కదా, అంతమంది జనాలు చనిపోయారు అంటే లక్షలాది. సో ఇప్పుడు ఏం చేశాడు? కార్తవీర్యార్జున బయటికి వచ్చాడు. ఆ కార్తవీర్యార్జునకేంటి? అథార్జున పంచసతేషు బాహుభిర్ ధనుష్షు బాణాన్ యుగపత్స సందధే రామాయ రామోస్త్ర భృతాం సమగ్రానేస్ తాన్యేక ధన్వేషుభిర్ ఆచినత్సమం. సో కార్తవీర్యార్జున 1000 చేతులతో 500 బాణాలు పట్టుకున్నాడు. 500 బాణాలు పట్టుకొని అందులో బాణాలు పెట్టి ఒక్కసారిగా వదిలేశాడు ఆ బాణాలన్నిటినీ. పరశురామ ఏం చేశాడు? ఆయన యొక్క ధనురు బాణాలతోటి అంతకంటే ఎక్కువ బాణాలు వదిలేసి అవన్నీ బాణాలన్నీ ఛేదించాడు. ప్లస్ అక్కడ కార్తవీర్యార్జున చేతులు కూడా నరికేశాడు అప్పటికి బాణాలతోటి. పునఃస్వహస్తే రచలాన్ మృధేంగ్రిపాన్ ఉక్షిప్య వేగాదభిధావతో యుధి భుజాన్ కుతారేణ కఠోరనేమినా చిత్తేదరామా ప్రసభం త్వహే ఇవా. అప్పుడు ఆయన యొక్క ఆరోస్, ఆయన యొక్క బాణాలు ఛేదించైపోయి
తర్వాత కార్తవీర్యార్జున ఆయన యొక్క చేతులు కూడా ఎలా అంట అవన్నీ నరకబడ్డాయి కదా, అప్పుడు ఇమ్మీడియట్ గా పరశురాముని పైకి చంపడానికి వస్తున్నాడు అనమాట. అప్పుడు ఒక సర్పెంట్ ఒక 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 పాము ఒక పాము పడగ లేపి ఎట్లా ఫాస్ట్ గా వస్తుందో, చేతులన్నీ పోయాయి, ఇప్పుడు ఓన్లీ పడగతోనే వస్తున్నాడు అనమాట తలతోటి. అలా ఫాస్ట్ గా వస్తుంటే లాస్ట్ కు ఆయన తలను కూడా తీసేస్తాడు. అట్లా సంహరించేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తన తండ్రితో చెప్తాడు ఈ విషయం అంతా. ఇదంతా చెప్పగానే అప్పుడు తండ్రి జమదగ్ని అంటాడు, అయ్యో ఆయనే ఒక రాజు కదా, మహారాజును నువ్వు ఆ విధంగా చంపకుండా ఉండాల్సింది, మనం బ్రాహ్మణులము అని ఈ శ్లోకం చెప్తాడనమాట. క్షమాయా రోచతే లక్ష్మీర్బ్రహ్మి శౌరి యథా ప్రభా క్షమీనామాసు భగవాన్ స్తుష్యతే హరిరీశ్వరః. ద డ్యూటీ ఆఫ్ ఎ బ్రాహ్మణ, ఎవరైతే బ్రాహ్మణులుగా ఉంటారో వాళ్ళకి క్షమించే గుణం ఉండాలన్నమాట, క్షమాగుణం ఉండాలి. అది ఎలా ఉంటుంది క్షమాగుణం అట? ఉదయించే సూర్యునిలాగా ఉంటుందట. దేవాది దేవుడైన హరి భగవంతుడు అటువంటి తుష్యతే హరిరీశ్వర, అటువంటి బ్రాహ్మణులను క్షమించే గుణం ఉన్న వాళ్ళని చూసి భగవంతుడు చూసి చాలా చాలా సంతోషిస్తాడనమాట. మనమందరం ఏంటి డివోటీస్గా మనం ఫస్ట్ చేయాల్సింది క్షమాగుణం. సో అందుకని ఆ క్షమను చూసి ఎవరన్నా మనం ఎప్పుడైనా తప్పు చేసామనుకోండి, మనం తప్పు చేయగానే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో వీళ్ళు నన్ను క్షమిస్తే బాగుండు, అంటే మంచి గుణాలు ఉంటే అలా అనుకుంటారు. మనం తప్పు చేస్తే వీళ్ళు ఒక్క తప్పు చేశారు కానీ నేను 10 తప్పులు చేస్తాను, నేను వీళ్ళు ఒక్క మాట అంటే నేను 10 మాటలు అంటానని కొందరు ఉంటారు, అది వేరే విషయం. కానీ యూజువల్గా మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు బాధపడే వాళ్ళు ఏమనుకుంటారు, మనల్ని క్షమిస్తే బాగుండు, నేను క్షమకి అర్హుణ్ణి అనుకుంటారు కదా. సో అట్లా మనం కూడా ఎవరినైనా క్షమించినప్పుడు భగవంతుడు, దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు సంతృప్తి చెందుతాడు అనమాట. సో అదొక క్షమాగుణం అలవాటు మనం చేసుకోవాలి. సో అయితే ఇలా చెప్తున్నాడు అనమాట, ఓ బిడ్డ, ఓ పరశురామ, నువ్వు ఈ ఎంపరర్ని చంపావు కదా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు చాలా పెద్ద పాపం చేశావు, దీని గురించి నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళాలి అని చెప్తున్నాడు అనమాట. సో అట్లా ఆయన తీర్థయాత్రలకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అన్ని తీర్థయాత్రలు చేసుకొని మళ్ళీ వస్తాడనమాట. సో అప్పటికి ఒక రోజు ఏమవుతుందంటే, ఈ జమదగ్ని యొక్క భార్య, ఆమె పేరు రేణుక. సో ఆమె ఏం చేస్తుంది, గంగా నదిలో ఆమె నీళ్లు తీసుకొద్దామని గంగా నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె చిత్రరథ అనే గంధర్వుని చూస్తుంది అనమాట. ఆ గంధర్వుడు ఏం చేస్తున్నాడు, మిగతా స్త్రీలతో ఆటలు ఆడుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు చూసినప్పుడు ఆ యొక్క గంధర్వుని అందం చూసి, తర్వాత అక్కడ ఉన్న రథం చూసి, ఇవన్నీ చూసి ఆమె 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 కొంచెం ఇష్టపడుతుంది అనమాట మనసులో. అట్లా అనుకొని లేటుగా వస్తుంది ఇంటికి. సో అప్పుడు లేటుగా రాగానే ఈ తండ్రికి అర్థమవుతుంది, ఈ జమదగ్నికి, ఆమె ఎందుకు లేటుగా వచ్చింది, ప్లస్ ఆమె మైండ్ కంటామినేట్ అయిపోయింది ఇప్పుడు, రైట్. ఆమె యొక్క మనస్సు అపవిత్రంగా అయిపోయింది గంధర్వుని పైన చూసినప్పుడు. సో అందుకని వాళ్ళ కొడుకులకు చెప్తాడనమాట, మీరు ఆయనకు ఈ పరశురామే కాక ఇంకా 4 కొడుకులు ఉంటారు. సో వాళ్ళకి చెప్తాడు ఫస్ట్, మీ యొక్క తల్లిని, ఈ స్త్రీని చంపేసేయండి అని. అయితే వాళ్ళందరూ ఏమంటారు, ఈమె మా తల్లి కదా, తల్లిని ఎలా చంపుతాము, మేము చంపము అని చెప్తారు వాళ్ళు. సో అప్పుడు ఇంకా కోపం వస్తుంది తండ్రికి. కోపం వచ్చేసి అప్పుడు పరశురామునికి చెప్తాడనమాట. పరశురామునికి చెప్పేసి, నువ్వు ఈమెను చంపేసేయి, ప్లస్ వీళ్ళందరినీ కూడా చంపేసేయి, నా మాట కూడా వినలేదు వీళ్ళు అని అనగానే అప్పుడు ఇమ్మీడియట్గా పరశురాము ఏం చేస్తాడు, ఆ గొడ్డలు తీసుకొని తలని నరికేస్తాడు. తర్వాత వాళ్ళ అన్నదమ్ములందరినీ చంపేస్తాడు. సంహరించగానే ఇమ్మీడియట్గా తండ్రి చాలా హ్యాపీగా అయిపోతాడు. అయిపోయి అప్పుడు ఆయనకు వరం ఇస్తాడనమాట, నువ్వు ఏ వరం అయినా కోరుకో, నీకు ఏది కావాలన్నా కోరుకో. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి దేవాది దేవుడైన భగవంతుడు ఈ రూపంలో వచ్చి తల్లిని ఎలా నరికేశాడు, తల్లిని ఎలా చంపేశాడు అని చెప్పేసి. సో దాంట్లో పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. సో ఆల్రెడీ పరశురాంకి తండ్రి యొక్క తేజస్సు, తండ్రి యొక్క శక్తులు తెలుసు, రైట్. ఇప్పుడు ఆయన చెప్పినది మనం పాటించకపోతే ఏమవుతుంది, అప్పటికప్పుడు
ఆయనే శపించే అవకాశం ఉంటుంది. ప్లస్ ఆయన కోపాగ్నికి మనం మనము హూతం కావాల్సి ఉంటుంది. కానీ ఆయనను సాటిస్ఫై చేశామనుకో, మళ్ళీ ఆయనే సంతోషంగా ఉన్నప్పుడు కోరిక కోరుకోమన్నప్పుడు, నేను వీళ్ళందరినీ మళ్ళీ లైఫ్ తీసుకురా అని చెప్పి చెప్తానని అనుకుంటాడనమాట. అట్లాగే ఇమ్మీడియేట్‌గా తండ్రి ఎప్పుడైతే "ఓ పరశురామ నువ్వు చాలా మంచి సేవ చేశావు. నీకిప్పుడు ఏం కావాలో కోరుకో" అనగానే ఇమ్మీడియేట్‌గా ఆయన అంటాడనమాట. "ఒకవేళ మీకు పర్వాలేదైతే మా తల్లిని మరియు మా యొక్క అన్నదమ్ములందరినీ మళ్ళీ వాళ్ళని లైఫ్ వాళ్ళకి రావాలి. ప్లస్ ఇంకోటేందంటే నేను ఈ పని చేసినట్టు వాళ్ళు మర్చిపోవాలి. అంటే మనం ఈ విధంగా వాళ్ళని చంపాము. మీరు చెప్పగానే నేను చంపేసాను అనే ఈ విషయం కూడా వాళ్ళందరూ మర్చిపోవాలని చెప్పేసి. సో, సరే అని ఆ వరం ఇస్తాడు. అట్లాగే వాళ్ళందరూ మళ్ళీ బ్రతికి వస్తారనమాట. సో, అట్లా. సో, అదంతా అయిపోయినాక ఎప్పుడైతే ఈ పరశురాముడు సారీ ఈ మన యెస్. పరశురామ ఎప్పుడైతే తీర్థయాత్రలకు వెళ్ళి అవన్నీ చేసుకునేటప్పుడు ఏమనుకుంటారంటే, ఈ కార్తవీర్యార్జునని ఎవరు చంపారు? పరశురాముడు. సో, కార్తవీర్యార్జునుల కొడుకులు ఏం చేస్తారంటే, ఇప్పుడు పరశురాముడు లేడు. మనం వెళ్ళేసి పరశురాముని తండ్రి చంపేద్దాం అని చెప్పేసి ఒకరోజు గుట్టుగా వెళ్ళేసి తండ్రిని హతమారుస్తారు. జమదగ్ని చంపేస్తారు. పరశురాముడు లేడప్పుడు. సో, పరశురాముడు వస్తాడు అప్పటికి. వచ్చిన తర్వాత ఇట్లా ఈ విషయం ఇట్లా జరిగింది అని తెలుస్తుంది. కానీ అది చాలా హేయమైన విషయం. ఎందుకంటే ఒక బ్రాహ్మణ హత్య చేయకూడదు. ఓకే. మరియు ఇంకోటేంటంటే ఈ జమదగ్నికి కూడా ఇలా ఎందుకు జరిగింది? ఆయనే తన భార్యని చంపేయమని ఆదేశించాడు. అప్పుడు అపరాధం చేశాడు. కాబట్టి ఆ అపరాధం శిక్షగా ఆయన మరణించాడు. సో, స్త్రీలను యూజువల్‌గా వేదిక్ సిస్టమ్ ప్రకారం స్త్రీలు ఎంత పెద్ద పాపం చేసినా కూడా స్త్రీలను చంపే అటువంటి ఇది ఎక్కడా లేదు. స్త్రీలను ఎప్పుడు కూడా రక్షిస్తారనమాట. పిల్లల్ని, స్త్రీలని, ముసలి వాళ్ళని. సో, అట్లా ఈయనేం చేశాడు? ఆమెను చంపేయమని చెప్పాడు కాబట్టి ఈయనకు మళ్ళీ ఈయన చనిపోయేటట్టు ఇట్లాంటి విపరీతం వస్తుందనమాట. సో, వాళ్ళేంటి అక్కడ కార్తవీర్యార్జున కొడుకులు వాళ్ళొచ్చేసి ఒక బ్రాహ్మణుడిని అసలు బ్రాహ్మణ హత్య చేయకూడదు. బ్రాహ్మణుడిని అస్సలు హత్య చేయకూడదు. వాళ్ళు బ్రాహ్మణుడిని హత్య చేశారు. సో, వాళ్ళందరూ హత్య చేసేసి వెళ్ళిపోయారు. ఇంతలో పరశురాముడొచ్చాడు. చాలా కోపంగా మళ్ళీ గొడ్డలి పట్టుకొని వెళ్తాడు. వెళ్ళి ఈసారి యుద్ధం జరుగుతుందనమాట. ఎవరితో? వాళ్ళందరి కొడుకు కార్తవీర్యార్జున పుత్రులతో అందరితో యుద్ధం జరుగుతుందనమాట. సో, అది ఎలా చంపాడంటే ఇక్కడుంది చూడండి. విలప్యైవం పితుర్దేహం నిధాయ భ్రాతృస్వయం ప్రగృహ్య పరశుం రామాం క్షంత్రాంతాయ మనోదదే. అందరూ ఏడుస్తున్నారనమాట. అప్పుడు పరశురామ తన తండ్రి యొక్క శవం పైన వాళ్ళందరు అన్నదమ్ములతో మాట్లాడుతూ ఆయన గొడ్డలు తీసుకున్నాడనమాట. ఇంకా ఈ యొక్క రాజులందరికీ నేను ఎండ్ చేసేస్తానని చెప్పేసి బయలుదేరాడు. గత్వా మాహిష్మతిం రామో బ్రహ్మజ్ఞ విహతాశ్రియం తేషాం స శిరభిరాజన్ మధ్యే చక్రే మహాగిరిం. ఆయన పరశురామ వెళ్ళి ఆ మహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళి ఎలా చంపాడంటే అందరినీ అంటే ఒక ఒక బ్రాహ్మణ హత్య చేస్తారా అని చెప్పేసి అక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళ కొడుకుల్ని అందరినీ మొత్తం పుత్రుల్ని అందరినీ సంహరించేసి వాళ్ళ యొక్క తలలతో ఒక పెద్ద గుట్ట తయారు చేశాడు. అంతమందిని సంహరించాడనమాట. తద్రక్తేన నాదీం తద్రక్తేన నదీం ఘోరాం అబ్రహ్మణ్య భవావహాం హేతుం కృత్వా పితుర్వధం క్షత్రే మంగళకారిణి. సో, అక్కడ ఏంటంట ఆ రక్తం ఎలా పారుతుందంటే ఒక పెద్ద చెరువు అయిపోయింది. ఒక చెరువు అయి రక్తం పారుతుందన్నమాట. సో, ఇది ఈయన పరశురాముడు బ్రాహ్మణ హత్య చేస్తే ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి క్షత్రియులకందరికి ఒక లెసన్ లాగా చెప్పాడనమాట. సో, ఆ క్షత్రియులందరినీ 21 సార్లు వధిస్తాడట్లా.
ఆ తర్వాత ఆ ప్లేస్ శమంతక పంచక 5 నదుల్లాగా ఫ్లో అవుతుంది. ఒక 5 రివర్స్. మనకు హన్మకొండలో భద్రకాళి చెరువు ఉంది కదా! చూసారు కదా! అలాంటి 5 చెరువులు ఇంకా పెద్దవి. ఏమవుతుందంటే రక్తంతో చెరువులు తయారు చేశాడు 5 నదులు. వాటిని పేరేంటి? సమంత పంచక. ఆ 5 నదులు రక్తంతో కూడుకొని ఉన్నాయన్నమాట. 5 చెరువులు. సో, అలా చేశాడన్నమాట. పరశురామ్ భగవాన్ కీ జై. సో, అది ఈ యొక్క అవతారం గురించి, లీల గురించి మనకు శ్రీమద్ భాగవతంలో తెలిసింది. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. దత్తాత్రేయుడి యొక్క శిష్యుడు కార్తవీర్యార్జునుడు అని చెప్తారు కదా. ఎస్ ప్రభు, అది నిజమే. మరి గురువు యొక్క శిష్యుడై ఉండి అతను అలా ప్రవర్తించాడంటారా? కార్తవీర్యార్జున ఎలా చేశాడన్నా? అంటే ఎస్ ప్రభు, శక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే కార్యాలు అలా ఉంటాయి. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన రాజు. ఆ రాజు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ బ్రాహ్మణుడి దగ్గర ఈ ఆవు ఉంది కదా అని సంతోషంగా వచ్చేస్తే సరిపోయేది కదా. ఆవు నాకు కావాలని దొంగిలించడం తప్పు చేశాడు. ఇది మళ్ళీ వాల్మీకి వశిష్ఠుడు కథలాగా. ఎస్ ఎస్, ఇది కూడా అలాగే ఉంది. సిమిలర్ లైన్స్. ఎస్ ప్రభు. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా హిజ్ హోలీనెస్ రాఘనాథ్ స్వామి మహారాజ్ ఏం చెప్తారంటే, మనకి ఎప్పుడైనా ఏదో ఒక శక్తి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందం ఉన్నా సరే, మనకి ఏదైనా ఒక స్కిల్ ఉన్నా సరే, ఏదో ఒకటి ఉంది మన లోపట. ధనం ఉన్నా సరే, బలం ఉన్నా సరే, టెండెన్సీ ఏముంటుంది? ఎప్పుడో ఒకప్పుడు దాన్ని వాడతారు. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని వాడాలి. సో, అలా వాడకుండా ఉండలేరు. ఎవరైనా బాగా అందంగా ఉన్నారనుకోండి, ఎప్పుడో వాళ్ళ అందాన్ని వాడతారు. అట్లాగే ఎవరైనా బాగా స్కిల్ ఉందనుకోండి వాళ్ళకు, అది కూడా వాడతారు. సో, వాడకుండా ఎస్పెషల్లీ దాన్ని సన్మార్గంలో వాడడం చాలా కష్టతరం అవుతుంది. అందుకే ఈ ఆపులెన్స్ ఎవరికన్నా ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, కార్తవీర్యార్జున ఆయన యొక్క బలము ఇవన్నీ చేసేసి, ఇటువంటి ఆవు నా దగ్గర ఉండాలి, ఈ సాధువు దగ్గర ఎందుకు అని దొంగిలించాడు. సో, అక్కడ ఇట్లా అయిపోయిందనమాట. అంటే అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే, మన ఇంట్లోంచి ఎవరైనా తప్పిపోయినా, మనుషులు కానీ ఆవులు కానీ ఏదైనా ధనం పోయినా కార్తవీర్యార్జున మంత్రం చదివితే అవన్నీ తిరిగి వస్తాయి అన్న ఒక విషయం కూడా ఉంది. కాబట్టి చాలా గొప్పవాడని నేను అనుకున్నాను ఇంతవరకు. ఇది మీ కథ విన్నంత వరకు ఒక అంత గొప్ప వ్యక్తి కదా. ఎస్ ప్రభు. ఈవెన్ అంతెందుకు, ఈవెన్ జమదగ్ని కూడా చాలా గొప్ప బ్రాహ్మణుడు. భగవంతుడే ఆయన కొడుకుగా వచ్చాడు. ఆయన కూడా ఈ తప్పు చేశాడు చూడండి. ఏది? అతని భార్యను చంపండి అని ఆదేశించాడు పుత్రులకి. సో, అతను ఆ తప్పు చేశాడు కాబట్టి ఆయనకు అటువంటి శిక్ష వచ్చింది అనమాట. ఈవెన్ ఈయనే మన పరశురామ్ కూడా డైరెక్ట్‌గా వెళ్ళి అటువంటి రాజుని చంపడం కూడా యాక్చువల్లీ మన భాగవతంలో రాస్తారనమాట. రాజులను కూడా సంహరించకూడదు. సో, అట్లా సంహరించాడు కాబట్టి ఆయనకు కూడా అది అంటుకుంటుంది. అందుకే వాళ్ళ తండ్రి చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి పాప విమోచనం కోసం నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళాలని చెప్పేసి. అది కూడా ఈ కథ వల్ల మరి మనం ఏం తెలుసుకోవాలి? అతను జమదగ్ని అంటాడు కొడుకుతోటి, బ్రాహ్మణులకి క్షమాగుణం ఉండాలని. తనే తన భార్య మనస్సులో అనుకున్న విషయానికే తను క్షమించలేకపోయాడు. ఆ కొడుకుల్ని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు అతని మాట వినలేదని తను క్షమించలేకపోయాడు. లేదు ప్రభుజీ. సో, దాంట్లో 2-3 అర్థాలు ఉంటాయి. ఒక బ్రాహ్మణుడు, ఇప్పుడు మీరు పాండురాజు. సో, పాండురాజు ఏం చేస్తాడు? పాండురాజు బాణాలతో శబ్దభేది. సో, బేసికల్లీ శబ్దం చూసి ఆయన బాణం వేసేస్తాడు. 2 జింకలు వెళ్తూ ఉంటే. ఆయన ఏంటి అక్కడ వేట చేస్తున్నాడు.
ఆ బాణాలు వెళ్ళి ఆ జింకకు తలగానే అక్కడి నుంచి మనుషులు ఏడుస్తున్న వాయిస్ వస్తుంది. వాయిస్ వచ్చేసి కిందమ రిషి. కిందమ రిషి తన భార్య వాళ్ళకి ఇంట్లో ఫెసిలిటీ లేదని చెప్పేసి వాళ్ళు జింకలుగా మారిపోయి వాళ్ళు కలుసుకునే ప్రయత్నంలో ఉంటారనమాట. సో ఆ టైంలో పాండురాజు ఆ బాణాలు వేసి చంపేస్తాడు. అప్పుడు ఆ రాజు ఆయన అనుకుంటున్నాడు అనమాట, ఎవరో కిందమ రిషి, అయ్యో ఈయన ఎంత మంచి రాజరిషి పాండురాజు, ఇటువంటి ఆయనకి ఇప్పుడు నన్ను హత్య చేశాడు, అంటే బ్రాహ్మణ హత్య. సో బ్రాహ్మణ హత్య చేసినప్పుడు ఏమవుతుంది, నరకంలో కొన్ని కొన్ని ఆమ్, ఇంకా చాలా పెద్ద టైం అనమాట. అంత టైం వరకు ఐదో స్కందం భాగవతంలో ఎలా ఇస్తుందంటే, ఎస్పెషల్లీ బ్రాహ్మణ హత్య చేసిన వాళ్ళకి ఒక దోస ప్యాన్, మనం దోస వేస్తాం కదా, ఈ భూమండలం ఎంత ఉందో అంత పెద్ద దోస ప్యాన్, దాని కిందంతా మంట, పైన సూర్యుడితో 100 రెట్లు కాంతి, ఒక చెట్టు ఉండదు, ఏముండదు, ఓన్లీ దోస ప్యాన్, కిందంత హీట్, దాని మీద వేస్తారు ఎవరిని, బ్రాహ్మణ హత్య చేసిన వాళ్ళని. ఎవరన్నా బ్రాహ్మణ హత్య చేసిన వాళ్ళని ఆ లోకంలో వేస్తారు, ఆ నరకం లోకంలో. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిసేపు ఎగురుతూ ఉంటారు ఆ వేడికి, కొద్దిసేపు మూర్ఛపోతారు, మళ్ళీ లేస్తారు, అంతా కాలుతూ ఉంటుంది వాళ్ళకి. పైన సూర్యరశ్మి వేడి, కింద పేనము, ఆ పేనము కింద మంట, అది దారుణమైన పరిస్థితి. సో ఇవన్నీ శాస్త్రాలు తెలుసుకున్న ఆ కింద మనిషి ఏం చేస్తాడు, ఇప్పుడు నేను తెలిసి చేసినా తెలియక చేసినా ఈ తప్పు చేస్తాడు, కాబట్టి నేను శపిస్తాను, ఈ ఈ లైఫ్లోనే నువ్వు మళ్ళీ ఎప్పుడైనా నువ్వు కూడా స్త్రీతో కలిసినప్పుడు నువ్వు చనిపోతావు అని శాపం పెట్టేస్తాడు. ఆ శాపం వల్ల ఏమవుతుందంటే ఆయన చేసింది ప్రతిఫలం అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఎవరైనా బాగా ధర్మం తెలిసిన రాజు కూడా ఏం చేస్తారంటే, ఎవరన్నా ఇప్పుడు యుధిష్ఠిరుని సభకు వచ్చినప్పుడు దొంగతనం చేశారన్నా కూడా వాళ్ళని ఏం చేస్తాడు, చేతులు కట్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు దొంగతనం చేసిన దాన్ని రిజాల్వ్ అయిపోతుంది ఇక్కడే. మళ్ళీ వాళ్ళు వెళ్ళి నరకంలో మళ్ళీ సంవత్సరాల పాటు అది అనుభవించాల్సిన అవసరం లేదు. సో అట్లాగే జమదగ్ని కూడా ఆలోచించుంటాడు వాళ్ళ భార్య గురించి. వాళ్ళ భార్య ఆ చిన్న తప్పు చేసింది కాబట్టి మన దాంతో ఆమె వెళ్ళి నరకంలో సఫర్ కావద్దు అని చెప్పేసి అలా చేసి ఉండొచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు మనం. సో ఈ రిషి శాపము ఇవన్నీ వచ్చినప్పుడు మనము వాళ్ళకి మనలాగా తీసుకోలేం వాళ్ళని. సో అదొక పాయింట్. సో కింద రిషి ఆ శాపం పెట్టేటప్పుడు ఆయన తెలుసు పాండురాజు గురించి. పాండురాజు అటువంటి నరక లోకానికి వెళ్ళి అన్ని సంవత్సరాలు ఆయన బ్రాహ్మణ హత్య అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రతిఫలంగా శపిస్తాడు. శపిస్తే ఆయన కూడా దాన్ని పాజిటివ్గా తీసేసుకొని అప్పటి నుంచి రాజ్యాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళి బ్రహ్మచారిగా ఉంటాడు. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత తన రెండో భార్యను కలిసినప్పుడు చనిపోతాడు అతను. సో అట్లా సో ఆయనకి నరకానికి వెళ్లకుండా ఆ శాపం హెల్ప్ చేసింది అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇవాళ మీ యొక్క వివరణ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, ఎందుకు నీళ్ళు శపాలు ఇస్తారు అని అనుకున్న దానికి ఒక మంచి వివరణ. అంటే దే ఆర్ వెరీ కైండ్ ఆఫ్ అదర్ పర్సన్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ లో అనిపించే దానికన్నా అదేదో ఇక్కడ అనిపించేస్తే, అంటే అంత మంచి గుణం వాళ్ళలో ఉంటది అనమాట. ఊరికనే శాపం ఎవరు, ఆ శాపానికి వెనకాల కూడా చాలా సూక్ష్మమైన నిగూఢమైన విషయాలు ఉంటాయని చెప్పి చాలా అర్థమైంది. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. ప్రభు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది, ఎందుకు వీళ్ళు శాపాలు ఇస్తారు అని ఉంది. థ్యాంక్ యూ గురు ప్రభుజీ. అట్లా కొందరు అలా ఆలోచించి శపిస్తారు, ఇంకా కొందరు ఆలోచించకుండా శపించారనుకోండి, అది కూడా మంచిదే. డివోటీస్కి, భక్తిలో ఉన్న వాళ్ళకి అది కూడా మంచిదే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు గజేంద్ర. సో గజేంద్ర ముందు లైఫ్లో ఆ గజేంద్ర ఏనుగు ఎవరు, ఇంద్రద్యుమ్న మహారాజ్. సో ఇంద్రద్యుమ్న మహారాజ్ ఏం చేస్తున్నాడు, ఆయన ప్రతిరోజు రాజ్యం ఉన్నప్పుడు బంగారు పుష్పాలు భగవంతుడికి 100 పుష్పాలు సమర్పిస్తాడు. ఆ తర్వాత రాజ్యాన్ని వదిలేసి ఆయన చెరువు ఒడ్డుకు వచ్చేసి అక్కడ ఒక గుడిసెలో ఉండి అక్కడ కూడా విగ్రహం పెట్టేసి రోజు 100 పుష్పాలు ఆఫర్ చేస్తున్నాడు, డిటి వర్షిప్. సో అట్లా ఆఫర్ చేసి ఆయన నిమగ్నంలో ఉంటాడు, భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటాడు. ఇంతలో అగస్త్య ఋషి వస్తారు.
వచ్చేసి ఆయన వచ్చినప్పుడు ఈయన పట్టించుకోడు, తెలియదు. అప్పుడు ఆ ఋషి శాపం పెడతాడనమాట. సో శాపం పెట్టేసి నువ్వు ఏనుగులాగా చూసావు, అంటే నువ్వు ఏనుగులాగా మందంగా ఉన్నావు, నేను వచ్చింది కూడా ఉనికి తెలియలేదు నీకు, కాబట్టి నువ్వు నెక్స్ట్ లైఫ్లో ఏనుగు అవుతావు అని. సో ఆయన ఏం చేశాడు, ప్రొటెస్ట్ చేయలేదు. ఇది మనం కూడా తెలుసుకోవాలి. ఎప్పుడన్నా రెండు రకాలు, ఒకటి మన కోపం వచ్చి ఇంకోరిని ఒక మాట అనడం ఒకటి, రెండోది ఇంకోరైనా కోపం వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది, రెండు ఉంటాయి ఇక్కడ. డివోటీస్గా మనం ఎలా బిహేవ్ చేయాలి ఈయన చెప్తున్నాడు ఇంద్రద్యుమ్న మహారాజ్. సరే అన్నాడు, అంతే. సరే అలాగే కానివ్వండి. ఏనుగు నెక్స్ట్ లైఫ్లో ఏనుగు, మనం భక్తి చేసి మనం భగవంతుని ధామానికి వెళ్దామని ఎవరన్నా వచ్చి నువ్వు ఏనుగు అవుతావు అంటే ఎట్లుంటుంది? సో ఆయన తీసుకుంటాడు, సరే అంటాడు. అట్లా అన్నందుకు భగవంతుడు ఎంతో సంతోషపడి ఆయన ఒక్క లైఫ్లోనే వైకుంఠానికి తీసుకెళ్ళాడు. ఆ ఏనుగు జన్మ వచ్చేసింది, ఆ ఏనుగు జన్మలో ఆ ప్రాబ్లం వచ్చేసింది, ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన. అట్లాగే పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ భూమండలాన్ని మొత్తం పాలిస్తున్నాడు. ఒక చిన్న బ్రాహ్మణ బాయ్, ఆయనకి ఇంకా మెచ్యూరిటీ అని సరిగా లేదా బాయ్, ఆ చిన్న పిల్లవాడికి. ఆయనే శపించాడు, 7 రోజుల్లో తక్షక అనే పాము కాటుతో చనిపోతావు నువ్వు అంటే. ఆయనకి పవర్ ఉంది, ఆయన కూడా రాజరిషి. కావాలంటే నువ్వు చెప్పిన శాపం వర్తించదు అన్నా కూడా సరిపోతుంది, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. లేదా వాళ్ళ తండ్రిని ఆ బాలుని ఇద్దరిని అరెస్ట్ చేసేసి జైల్లో వేయచ్చు, అది కూడా చేయలేదు. కానీ ఇది భగవంతుడి యొక్క విధి అని తెలిసేసుకొని అలాగే కానివని ఆయన చాలా సంతోషంగా తీసుకుంటాడు ఆ శాపాన్ని. ఆయన ఇక్కడికి వెళ్ళాడు, అదే లైఫ్లో భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇంకొక ఎగ్జాంపుల్, చిత్రకేతు మహారాజ్. సో చిత్రకేతు మహారాజ్ ఏం చేశాడు, ఆయన యొక్క ఇంటెన్షన్, ఆయన శివుడి యొక్క ఫ్రెండ్ యాక్చువల్లీ. సో శివుడు ఆయనే భగవంతుణ్ణి ఫేస్ టు ఫేస్ చూసి విమానంలో వెళ్తూ వెళ్తూ కింద చూస్తే శివుడు ఒక భాగవతం క్లాస్ ఇస్తున్నాడు భగవంతుని గురించి. క్లాస్ చెప్తూ చెప్తూ అందరూ సేజెస్ కూర్చున్నారు, అక్కడ బ్రహ్మచారీస్ కూర్చున్నారు. బ్రహ్మచారీస్ అంటే తెలుసు కదా, వాళ్ళు పెళ్లి చేసుకోరు. సో వాళ్ళు కూర్చున్నారు, నారదముని కూర్చున్నాడు. శివుడు క్లాస్ ఇస్తూ ఆయన ఏం చేశాడు, అమ్మవారు పార్వతిని తొడ మీద కూర్చోబెట్టుకొని మరి క్లాస్ చెప్తున్నాడు. అప్పుడు ఆయన చూసి నవ్వుతాడు అనమాట. శివ, నిన్ను చూసి ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ, ఏమన్నా అనుకుంటారేమో. ఆయన ఉద్దేశం మంచిదే, అంటే శివుడి యొక్క క్యారెక్టరు, శివుడి యొక్క గొప్పతనము, పేరేమైనా ఖరాబ్ అవుతుందో, ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో నువ్వు ఇలా చేస్తుంటే అని ఆ విధంగా లోపట ఆలోచన అంతా కరెక్టే, మంచిదే. అవహేళనగా నవ్వలేదు ఆయన, బయటికి మాత్రం నవ్వాడు. యాక్షన్ ఒకటి రాంగ్, లోపటంతా మంచిదే, బాగానే ఉంది. మనకు కూడా చాలాసార్లు ఉంటాం కదా, మనం ఎవరన్నా వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు చాలా చక్కగా నవ్వుతూ వెళ్ళామనుకోండి, నన్ను చూసి నవ్వుతున్నావా అని కూడా అంటారు కొందరు. నన్ను లేదా మనం ఇలా చూస్తూ వెళ్ళినా ఇంత సీరియస్గా చూస్తున్నావు ఏంటి. సో వాళ్ళు రకరకాలుగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అప్పుడు పార్వతి ఏం చేస్తుంది, ఇమీడియట్గా నువ్వు ఇలా నవ్వుతావా అంటే, ఇక్కడ నారదుడికి లేని ప్రాబ్లం, ఇక్కడ ఉన్న బ్రహ్మచారీస్కి లేని ప్రాబ్లం, ఇంతమంది డివోటీస్కి లేని ప్రాబ్లం నీకుందా ప్రాబ్లం, నువ్వు నెక్స్ట్ జన్మలో రాక్షసుడిగా అవుతావు అని చెప్పి. అప్పుడు ఇమ్మీడియట్గా ఆ ఏరోప్లేన్ దిగేసి దండవత్ ప్రణామం చేసి అలాగే అమ్మ అంటాడు. సో అక్కడ ఏమీ అడగడు, చెప్పడు. నేనేమో నా లోపల చెడు ఉద్దేశం లేదు అని కూడా చెప్పలేదు వాళ్ళకి, నేను అలా అనుకోలేదు, ఇది ఇది నేను మంచి అనుకొని అట్లా చేశాను, కానీ నేను నా నవ్వు వెనుక ఇట్లా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు. సో ఆయన ఏమయ్యాడు, నెక్స్ట్ లైఫ్లో వృత్రాసుడు అయ్యాడు. సో వృత్రాసుడు ఏం చేస్తున్నాడు, భయంకరమైన రాక్షసుడు. ఎవరైనా డివోటీ, భగవద్ధామానికి వెళ్దామనే డివోటీ భయంకరమైన రాక్షసుని జన్మ వస్తే ఎలా ఉంటుంది, ఆయనను చూసి భయపడుతున్నారు. ఆయన హైట్ ఎలా ఉంది, ఆకాశాన్ని అంటుతుంది. ఆయన యొక్క నోరు తెరిస్తే ఆకాశం తగులుతుంది, అంత పెద్ద నోరు. సో అందరూ హడలిపోతున్నారు, దేవతలందరూ. ఇంద్రుడు ఆయన యొక్క ఆయుధం విసిరేస్తే ఈయన ఆయుధంతో కొడితే ఆ ఇంద్రుని ఐరావతం కొన్ని ఫీట్లు, చాలా దూరంగా పడిపోయి కింద పడిపోతాడు. ఆయన కింద పడిపోయి నర్వస్ అయిపోతాడు ఎవరు, ఇంద్రుడు. అప్పుడు ఈయన ప్రేరేపిస్తున్నాడు, ఓ ఇంద్ర నువ్వు ఇట్లా చేయకూడదు. ప్లస్ వీళ్ళందరూ భయపడి వీళ్ళందరూ పారిపోతున్నారు రాక్షసులు. అప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఓ రాక్షసాస్ మీరు ఎందుకు వెనుకకు, యుద్ధము అనేది మనకు చాలా మంచిది, యుద్ధంలో మరణిస్తే మనకు మంచి గొప్ప లోకాలు వస్తాయి, మీరు ఎందుకు ఇలా పరిగెడుతున్నా, ఉండండి అని వాళ్ళని ఆపుతున్నాడు. ఇంద్రుడిని ప్రేరేపిస్తున్నాడు,
నీకు డైరెక్ట్గా భగవంతుని యొక్క ఆయుధం ఉంది, అది నువ్వు వేసేస్తే నేను చనిపోతాను అని. సో అట్లా చెప్పి ఫైనల్గా గోలోక బృందావనం అట్లా. ఓకే, సో ఇది మనము ఇది చూద్దాము, దర్శన్ చూద్దాము, చూసిన తర్వాత మిగతా తీసుకుందాం. శిల ప్రభుపాదికి జై. జై. జై శ్రీ శ్రీ గౌర్నితాయకి జై. జై. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. జై. सिंहदेव की जय. तुलसी महारानी की जय. जय श्री राधा लीला माधव की जय. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సో అట్లా మనము ఎవరైనా సరే మనల్ని శపించినా సరే డివోటీస్గా మనం ఏం చేయాలంటే, కొత్తలో డివోటీస్గా ఉన్నప్పుడు మనం చేయలేము, కానీ క్రమక్రమంగా మనం డివోటీస్గా ఎదుగుతున్నప్పుడు మనము ఆ ఓర్పు అవన్నీ కూడా తీసుకోవాలి. దానివల్ల మనం ఏమి నష్టపోవట్లేదు ఇక్కడ. మనము భక్తిలో అభివృద్ధి చెందుతున్నాం, కృష్ణ మన వైపు వస్తున్నాడు, కృష్ణ మన సైడ్ వస్తున్నాడు ఈ ప్రతిసారి. కృష్ణుడికి చర్యకి మన దగ్గర నుంచి ప్రతి చర్య లేకపోతే అల్టిమేట్లీ వీఆర్ ది బెనిఫిటర్స్. ఎస్ ఎస్ ప్రభు, అది ప్రతిసారి చేయాలి ఎక్సెప్ట్ వైష్ణవ అపరాధ. వైష్ణవ అపరాధ అయినప్పుడు మాత్రం సహించకూడదు. వైష్ణవ అపరాధ అయినప్పుడు మాత్రం మనం సహిస్తే ఏమవుతుందంటే మన భక్తి కూడా దెబ్బతింటుంది. సో వైష్ణవ అపరాధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డీటీస్ని దూషించినా సరే, ఇస్కాన్ కానీ ఇస్కాన్ సంస్థను కానీ, లేదా ఎవరైనా డివోటీస్ని దూషించడం కానీ, వైష్ణవ అపరాధ డైరెక్ట్ చేయడం కానీ, ఇట్లా ఏమైనా జరిగితే అప్పుడు మనం కంపల్సరీ చర్య తీసుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి అట్లీస్ట్ మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే ఏమవుతుందంటే మన భక్తి జీవితం కూడా పోతుంది. ఆ ఒక్క కండిషన్ తప్ప మిగతాది ఎవరైనా వచ్చి మనల్ని పర్సనల్గా అటాక్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం తీసుకుని వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వకుండా కూడా పర్వాలేదు. ధన్యవాదం ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. పద్మజ మాతాజీ, మీరు అంటే ఏదైనా ఎవరైనా కావాలని మనని అంటున్నా కూడా మనము తప్పు లేకుండా మనము తప్పు చేస్తుంటే కామ్గా ఉండాలంటారా? మన ప్రాణ నష్టంకి వచ్చినప్పుడు డెఫినెట్గా మనము సేఫ్ గార్డ్ చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి ప్రాణ నష్టం ఉన్నప్పుడు. లేదా ఫిజికల్గా అంటే ఏంటి, శారీరకంగా
దెబ్బలు జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరన్నా ఏదైనా మాట అంటున్నారు అనుకోండి, సాధ్యమైనంత వరకు మనం రెస్పాండ్ చేయకపోతే పర్వాలేదు. వాళ్ళు ఓన్లీ మనల్ని టార్గెట్ చేసి అంటున్నారు అంటే అననివ్వండి అని వదిలేసేయాలి. మాతాజీ, మన శాస్త్రంలో ఏం చెప్తారంటే, అకార్డింగ్ టు మహాభారత్, ఒక వ్యక్తి ఎవరినైనా దూషిస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని దూషించినప్పుడు ఎవరైతే దూషిస్తున్నారో ఓకే, రెండు బి వ్యక్తులు, ఏ వ్యక్తి మాటలు పడుతున్నాడు, బి వ్యక్తి దూషిస్తున్నాడు. ఈ ఈ మాటలు దూషణ చేసే వాళ్ళది ఏమవుతుందంటే, ఈ ఏ వ్యక్తి యొక్క చెడు కర్మ ఈయన తీసుకుంటున్నాడు, ఈయన యొక్క మంచి కర్మ ఈయనకి ఇస్తున్నాడు. ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఏది ఆ మాటలు పడ్డప్పుడు. లేదా ఆయన ఒక మాట అంటే నేను ఒక మాట అన్నాను, మాటకు మాట అయిపోయింది. ఇంకా దాంట్లో ఏమీ ట్రాన్స్ఫర్ ఉండదు. నువ్వు అన్నావు నేను అన్నాను అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఎవరైనా ఓర్చుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళ పుణ్యం వీళ్ళకి వచ్చేస్తుంది, మన పాపం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో వైష్ణవ అపరాధం జరగకుండా, ప్లస్ వేదాలు భగవంతుని దూషణ లేకుండా మనల్ని టార్గెట్ చేసి ఎవరన్నా ఏమన్నా అంటుంటే మనము కామ్గా ఉండడం బెటరు. అటువంటి వాళ్ళకు ఎక్కువ రిలేషన్షిప్ మళ్ళీ ఫ్యూచర్లో లేకుండా దూరంగా ఉండడం బెటర్. అది మాతాజీ. కానీ ఎవరైనా వచ్చి ఫిజికల్గా కొడుతున్నారు, శారీరకంగా కొడుతున్నారు, లేదా ప్రాణహాని చేస్తున్నారు, అప్పుడు డెఫినెట్గా మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి. మనం చేసేది మనం చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే, మనం వాళ్ళను ఒక మాట గట్టిగా అనొచ్చు, కానీ లోపట విషం పెట్టుకోకూడదు. విషం అంటే లోపట వాళ్ళ మీద చెడు ఉద్దేశం లేకుండా మన కంట్రోల్‌లో మనం ఉండి మాట చెప్పొచ్చు. అలా చేయొచ్చు. ఓకేనా పద్మజ మాతాజీ? ఇది ఇంత ఈజీ కాదు, చాలా కష్టం. కానీ అలా చేస్తే ఏమవుతుంది, మనం భక్తిలో దగ్గరికి అయిపోతున్నాం. ప్రభుజీ, మనం ఒక్కలమే ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ 10 మందిలో ఉన్నప్పుడు కూడా మనను కావాలని టార్గెట్ చేస్తూ మనను లేని తప్పులు పెడుతుంటే అది భరించడం కష్టం కదా ప్రభుజీ? చాలా కష్టం మాతాజీ. సో దీంట్లో ఒక కథ ఉంది చైతన్య చరితామృతలో, గోపాల చాపల. సో ఈయన ఏం చేశాడు, శ్రీవాస్ ఠాకూర్ ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు చైతన్య మహాప్రభు తర్వాత అందరూ అద్వైతాచార్య వీళ్ళందరూ కలిసి డోర్ పెట్టేసుకొని సాయంత్రం పూట వాళ్ళు కీర్తన చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు. ఆ రాత్రి అంతా హరి కీర్తన్. అయితే వీళ్ళందరికీ ఆ డౌట్ వచ్చేది, ఏంటి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, లోపల రానివ్వట్లేరు, తలుపేసేసుకున్నారు, సీక్రెట్గా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ఏదో చాంటింగ్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. సో బయటి వాళ్ళకి ఎంట్రీ లేదు. సో గోపాల చాపల ఏం చేశాడంటే, పబ్లిక్గా ఆ ఇంటి ముందట ఏం చేశాడు, ఒక మాంసం ముద్దలేసాడు, తర్వాత తర్వాత దాన్ని ఏమంటారు, వైన్, మత్తు పదార్థాలు పెట్టి కుంకుమ ఇవన్నీ పెట్టేసి అందరికీ చెప్పాడనమాట. ఈయన శ్రీవాస్ ఠాకూర్ కృష్ణ భక్తుడు అంటున్నాడు, కానీ ఈయన కృష్ణ భక్తుడు కాదు, రోజు దుర్గాకు పూజ చేస్తాడు, లోపల వాళ్ళు చేసే పనులన్నీ హేయమైన పనులు, అసలు మాటకు నోటితో చెప్పలేము, రకరకాలను తీసుకెళ్ళి వాళ్ళు ఏమేమో చేసుకుంటున్నారు, తాంత్రికాస్ ఇవి అవి చేస్తున్నారు, వాళ్ళు సెన్స్ గ్రాటిఫికేషన్ చేస్తున్నారు, ఇంద్రియ భోగం చేసుకుంటున్నారు లోపల. ఈ విధంగా ఆయనే అందరికీ చాటి చెప్పాడు, ఊర్లో అందరికీ. సో శ్రీవాస్ ఠాకూర్ ఏం చేశాడు, పొద్దున్నే లేచి ఇట్లా డోర్ తీయగానే మాంసం ఉంది, తర్వాత రక్తం ఉంది, తర్వాత కుంకుమ ఉంది, ఇవన్నీ ఉంటే ఆయన ఏం చేశాడు, అవన్నీ క్లీన్ చేయొచ్చు పొద్దున్నే. ఆయన ఎప్పుడైనా 2-3 లేస్తాడు, 1 అలా లేచి ఆయన క్లీన్ చేయకుండా ఏం చేశాడు, తెల్లవారిని అందరిని పిలిచాడు, ఊరందరిని పిలిచి, చూడండి మీరందరూ చూసారా, నేను రోజు చేసే పని ఇది, మీ లోపల చేసే తాంత్రికం, ఇది నా యొక్క క్యారెక్టర్ అని పబ్లిక్గా ఈయనే చెప్పుకున్నాడు. కానీ వాళ్ళందరూ ఎవరు నమ్మలేదు. వాళ్ళందరూ నువ్వు ఎంత పెద్ద డివోటీ అని తెలిసి వాళ్ళందరూ వచ్చేసి క్లీన్ చేశారు దాన్ని. సో ఈ అపరాధం చేశాడు కాబట్టి ఆ గోపాల చేపలకి ఇమ్మీడియట్గా కుష్టి వ్యాధి వస్తుంది. ఎంత భయంకరమైన కుష్టి వ్యాధి వస్తుందంటే, కుష్టి వ్యాధి అంటే ఈ ఏళ్ళు ఇట్లా పడిపోతాయి, ఇంకొన్ని రోజులకి ఏలు ఉండదు, ఏలు మొత్తం వచ్చేస్తుంది బయటికి. సో అట్లా మొత్తం శరీరం అంతా కుష్టి వ్యాధి వచ్చేస్తే, భయంకరమైన స్మెల్ అది ఇది ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిజెక్ట్ చేస్తారు అతన్ని. సో అట్లాంటిది ఆయన వెళ్ళిపోతాడు బయటికి. సో అట్లా వెళ్ళి మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి
ఆయన దారి నుంచి వెళ్తుంటే దండవత్ ప్రణామం చేసి చెప్తే చైతన్య మహాప్రభు అంటాడు, నువ్వు నా యొక్క శుద్ధ భక్తుడైన శ్రీవాస్ ఠాకూర్ని అపరాధం చేశావు కాబట్టి నువ్వు ఆయన వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగితే తప్ప నీ యొక్క ప్రాబ్లం తీరదు అని. సో అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. సో ఈ కథలో మనకు తెలిసింది ఏంటంటే మాతాజీ, మీరు అడిగినట్టుగానే ఉంది కదా ఇక్కడ పబ్లిక్లో, నలుగురిలో కాదు ఊరు మొత్తంలో, ఊరు మొత్తంలో అట్లా చేస్తే ఈయనేం చేశాడు, ఇదంతా నిజమే అన్నాడు ఆయన, కాకుండా నిజమే అని చెప్పాడు శ్రీవాస్ ఠాకూర్, రైట్. ఇంకోటి హరిదాస్ ఠాకూర్, హరిదాస్ ఠాకూర్ని సిటీ సెంటర్లో 22 వీధుల్లో ఇనుప ఇనుప రాడ్స్తో కాళ్ళకు షూస్ అందరూ చూస్తుండగా వీధుల్లో ఇట్లా 4 సెక్షన్ 4 వీధి ఉంటాయి కదా, ఆ వీధుల్లో ఆయన కొడుతున్నారు, ఆయన పైన ఉమ్మేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఇనుప రాడ్స్తో కొడుతున్నారు, మధ్య మధ్యలో తిడుతున్నారు మాటలు. ఇవన్నీ చేస్తుంటే హరిదాస్ ఠాకూర్ అవన్నీ భరిస్తున్నాడు. అవన్నీ భరిస్తూ ఇంకా పెద్ద విషయం ఏంటంటే చైతన్య మహాప్రభు ఇమ్మీడియట్గా వచ్చేస్తాడు, అడిగి సుదర్శన్ చక్ర కూడా ఓపెన్ చేస్తాడు వీళ్ళందరినీ చంపడానికి. అప్పుడు హరిదాస్ ఠాకూర్ ప్రే చేస్తున్నాడు, ఓ చైతన్య మహాప్రభు ప్లీజ్ వీళ్ళను రక్షించు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిస్తే ఈ పని చేయరు వాళ్ళు అని వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు. అప్పుడు భగవంతుడు డైరెక్ట్గా మహాప్రకాశ లీలలో హరిదాస్ ఠాకూర్ నువ్వు అది ఎప్పుడైతే అలా చెప్పావో నీ శరీరం పైన నేను పడుకున్నాను, ఆ దెబ్బలన్నీ నేను తిన్నాను అని షాల్ ఓపెన్ చేసి వెనకాల చూపిస్తే మొత్తం మార్క్స్ ఉంటాయి భగవంతుడికి. సో అటువంటి వాళ్ళకి కృష్ణ అమ్ముడు పోతాడు. ఇంకా కృష్ణని ఎక్కడైనా అమ్మేయచ్చు ఆ డివోటీస్. సో భక్తి చాలా ఉన్నతమైంది. సో అట్లీస్ట్ మనం అంత దూరం వెళ్ళలేము కాబట్టి మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ అంత సీరియస్గా తీసుకోకుండా ఇంకా మాటలు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనది మనం చేయాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక బ్రాహ్మణుడు నదిలో స్నానం చేసి బయటకు వస్తున్నాడు. బయటికి రాగానే ఒక ఆయన వచ్చేసి ఉమ్మేస్తాడు ఆయన మీద. ఉమ్మేస్తే ఇమ్మీడియట్గా మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళేసి మళ్ళీ చెరువులో మళ్ళీ స్నానం చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఉమ్మేస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ స్నానం చేస్తాడు. ఇట్లా ఒక 20 సార్లు అయింది. ఈయనకి విసుకొచ్చేసి నేను ఇంత ఉమ్మేసినాను ఒక్క మాట అనట్లేవు ఏంటి అని అంటే, థ్యాంక్ యూ, నీ వల్ల నేను 20 సార్లు ఈ గంగానదిలో స్నానం చేసే ఆ అదృష్టం నాకు కలిగింది. రోజు ఒకసారి చేస్తాను కానీ ఈరోజు 20 సార్లు కలిగింది. సో అదొక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే ఒక సేజ్, ఒక డివోటీ ఏం చేశాడంటే చెరువు ఒడ్డున వెళ్తూ అక్కడ ఒక తేలు ఉంటుంది. ఆ తేలును అలలు రాగానే తేలు లోపలికి కొట్టుకెళ్తుంటే దాన్ని తీస్తాడు. ఇట్లా తీస్తే కాపాడినప్పుడు ఇక్కడ కొడుతుంది తేలు, మళ్ళీ పడేస్తాడు బాధతోటి, నొప్పి కదా. అప్పుడు మళ్ళీ తీస్తాడు, మళ్ళీ కొడుతుంది, మళ్ళీ పడేస్తాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ అట్లా ఫైనల్గా రక్షిస్తాడు తేలుని. బయట అందరూ చూసి నవ్వుతుంటారు అనమాట, సో ఎంత పిచ్చివాడు తేలును రక్షిస్తున్నాడని. కుట్టే స్వభావం తేలుది. ఈ బ్రాహ్మణుడి స్వభావం, ఈ డివోటీ స్వభావం ఏంటి? రక్షించడము ప్లస్ కరుణ చూపించడం. సో ఆ తేలు స్వభావం తేలు చేస్తూనే ఉంది, తన స్వభావం కుట్టడం, విషం కుట్టడం. కానీ ఈ డివోటీ స్వభావం ఏంటి? రక్షించడం ప్లస్ మర్సీ చూపించడం, కరుణ చూపించడం. వాళ్ళ స్వభావం ద్వారా మన స్వభావాన్ని చేంజ్ చేసుకోకూడదు. సో అట్లా ఇవి కొన్ని ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ మాతాజీ చెప్పడం కోసం, జస్ట్ ఆన్సర్ కోసం. కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఆ టైంలో ఆ ప్రొటెక్షన్ తీసుకుంటే తీసుకోండి. బట్ ఓవరాల్ డివోటీ మన స్క్రిప్చర్స్ అయితే ఇలా చెప్తున్నాయి. అంత స్థాయిలో వెళ్ళకపోయినా కూడా మనము అట్లీస్ట్ మనం రిటాలియేట్ కాకుండా అది ఎక్కువ పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి, మన జపం మనం చేసుకోవాలి. ఓకేనా పద్మజ మాతాజీ?
ప్రభుజీ మనము సామాన్య భక్తులని అంత 10 మందిలో మాట అంటుంటే ఆ 10 మంది నా గురించి చెడ్డ ఎక్కడ అనుకుంటారో అనే బాధ నన్ను ఇంకెక్కువ బాధిస్తుంది కదా ప్రభుజీ. అది ఏమైనా తప్పుడు కావచ్చు, ఇట్లా ఎందుకనే ఊకున్నది అనే అది వాళ్ళ ఊహకు వస్తుంది కదా అనే బాధ. ఎస్ మాతాజీ. త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. కీర్తనీయ సదా హరి. ఎవరంట ఎల్లప్పుడూ కృష్ణ భగవాను నామం తీసుకోగలుగుతారు? ఈ 3 చేసిన వాళ్ళు. ఎవరు? త్రినాదపి సునీచేన అంటే ఒక గడ్డిపోసకి ఎంత సహనం ఉంటుందో గడ్డిపోస కంటే తక్కువ నేను అనుకోవాలి. ఎంతమంది స్టాంప్ చేసినా కూడా. తరోరివా సహిష్ణ ఒక చెట్టుకు ఎంత ఓర్పు ఉంటుంది. చెట్టు ఎన్ని కొమ్మలు కొట్టినా సరే ఇంకో లాస్ట్ కొమ్మ నుంచి కూడా పండిస్తూనే ఉంటుంది. చెట్టు మొత్తం కొట్టేసినా కూడా ఆ చెట్టు పొయ్యిలో పెట్టుకోవడానికి మనకు ఉపయోగం అవుతుంది. అమానినా మానదేనా ఇది అన్నిటికంటే కష్టం. అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, మన గురించి చెడుగా అనుకుంటారేమో, లేదా మనము నలుగురి నుంచి రెస్పెక్ట్‌గా కావాలని కోరుకోకూడదు. ఈ లక్షణాలు మనం ఎగ్జిబిట్ చేస్తే కీర్తనీయ సదాహరి. వాళ్ళు హరినామ జపం కంటిన్యూస్‌గా చేయగలుగుతారు. సో, ఇంకోటి మాతాజీ, మనం ఎన్ని డిగ్రీల ఆశ పెట్టుకుంటామో ఎక్కడైనా సరే, మన యొక్క పేరు ప్రతిష్టల గురించి, మన యొక్క పేరు ప్రతిష్టలు, మన సంఘంలో మన గౌరవము, మనం ఎంతైతే ఆశ పెట్టుకుంటామో దాని మీద, అది భంగపడినప్పుడు ఏమవుతుందంటే, మనకు అంత బాధ అవుతుంది. కాబట్టి మనం ఇవన్నీ జీరో చేసుకోవాలి. ఈ ఎక్స్‌పెక్టేషన్ జీరో చేసుకోవాలి. అంటే మన పేరు ప్రతిష్టలు ఒకరు అనుకుంటే తప్పేం లేదు. కృష్ణ ఏమనుకుంటున్నాడు నా గురించి? ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇదంతా అవసరం లేదు. కృష్ణ ఏమనుకుంటున్నాడు? కృష్ణకి తెలియాలి మనం అంటే ఏంటి. ఈ డివోటీ చాలా సిన్సియర్. రోజు 16 రౌండ్లు తప్పకుండా చాంటింగ్ చేస్తాడు. ఎప్పుడు కూడా మాంసాహారం తినడు, మందు తాగడు. ఇవి 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. సేవ చేస్తారు సేవాభావంతో. అది కృష్ణకి తెలిస్తే చాలు. టెంపుల్‌లో అందరూ చప్పట్లు అవసరం లేదు. దీనివల్ల మనకు ఓకే. అప్పటికప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. నలుగురిలో గౌరవం ఉంటుంది. కానీ దాని లాభం ఏంటి? కృష్ణ బుక్‌లో మన పేరుండాలి. కృష్ణకి మనం దగ్గర కావాలి. అది ఇంపార్టెంట్. అది మనం చూసుకోవాల్సింది. వీళ్ళు నలుగురు ఏమనుకుంటారు? ఊరందరూ మనల్ని తిరస్కరించినా సరే, కృష్ణ ఒక్కడు మనల్ని అర్థం చేసుకొని కృష్ణ తీసుకెళ్తే సరిపోతుంది. అది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది కష్టం కానీ స్లోగా మనము చాంటింగ్ చేస్తూ ఉంటే భక్తిలోకి వచ్చి భగవంతుని కథలు విని ఇవన్నీ విన్నప్పుడు మనకు స్లోగా భాగవతం చదువుతుంటే అలవాటు అవుతుంది, మనకు అర్థమవుతుంది. తులసి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు రేణుకా మాతాజీకి కూడా 5 కుమారులు కదా ప్రభుజీ. వాళ్ళు వరాన పుట్టిందని అంటారు ప్రభుజీ, అది కరెక్టేనా ప్రభుజీ? దేంట్లో ఎట్లా మాతాజీ? అర్థం కాలేదు క్వశ్చన్, ప్రశ్న అర్థం కాలేదు. రేణుకాదేవికి 5 1 మినిట్, ఒక్క నిమిషం ప్రభుజీ. కవర్ వేయించుకురా అయ్యా, కవర్ వేయమని, ఇందులో కవర్ లో వేయమని పాల ప్యాకెట్. పరశురాముని తల్లికి ప్రభు, పరశురాముని తల్లి రేణుకాదేవికి 5 కుమారులు కదా. వాళ్ళు వరాన పుట్టిన వాళ్ళు తండ్రి జమదగ్ని చనిపోయిన తర్వాత వీళ్ళు పుట్టిండ్రు అని విన్నాను ప్రభు. అది కరెక్టేనా కాదా? నేను ఇప్పుడు హాస్పిటల్లో బాబుని అడ్మిట్ చేసిన, అక్కడ ఉన్న ప్రభు క్లాస్ పూర్తిగా వినలేకపోయినా, అర్థం కాలే కొద్దిగా. ఓకే మాతాజీ. అంటే భాగవతంలో అయితే జమదగ్ని రేణుకకి పరశురాముడు వాళ్ళ పిల్లలు ఉన్నట్టు చెప్పారు ఇక్కడ. సో మనం భాగవతం ప్రకారం తీసుకుంటున్నాం ఇక్కడ. సో నేను వేరే చదవలేదు మాతాజీ. ప్రభుజీ క్లాస్ అయితే దాంట్లో పెడతారా ప్రభుజీ తర్వాత వినడానికి? ఎస్ మాతాజీ, రికార్డింగ్ పంపిస్తాను. నేను
విజయ్ రఘునాథ్ ప్రభు పంపిస్తాను, ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ కొంచెం బాబు కోసం ప్రే చేయండి ప్రభుజీ. బాబును హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇప్పుడు 5 days నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను. షూర్ మాతాజీ. సో మీ ప్రే భగవంతుడు వింటారు ప్రభు. డియర్ చైతన్య మహాప్రభు, డియర్ నిత్యానంద ప్రభు, మీకు సమ్మతమైతే తులసి మాతాజీ వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నారు అనారోగ్యంగా. సో మీకు సమ్మతమైతే ఆరోగ్యం ప్రసాదించి మళ్ళీ వాళ్ళ యొక్క బాబు ఆరోగ్యం మంచిగా అయ్యి మళ్ళీ మంచిగా వచ్చేసి తొందరగా డివోషనల్ సర్వీస్, ఈ యొక్క భక్తియుత సేవలో రావాలి, దగ్గర కావాలని అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ దిస్ రిక్వెస్ట్. ఎవరైనా ఈ ప్రేయర్తో ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 రామ హరే రామ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ స్వరూప మాతాజీ. ఇంకేమైనా లాస్ట్ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, సరిత మాతాజీ. ప్రభుజీ, పరశురాముడు ఒక బ్రాహ్మణుడే, క్షత్రియ లక్షణాలు ఇలా వచ్చాయి ప్రభుజీ. ఎస్ మాతాజీ. సో ఇక్కడ పుట్టుక ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది డిసైడ్ కాదు. సో మనకు భాగవతంలో ఏ డైనాసిటీస్ చూసినా సరే, ఇప్పుడు దక్షకి హర్యశ్వాస్ అని కొందరు కొడుకులు ఉంటారు, చాలా మంది 11,000 మంది. సో వాళ్ళందరూ సాధువులుగా అయిపోతారు లాస్ట్కి. అట్లా మనం ఆ డైనాసిటీలో కొందరు చూస్తే కొందరు క్షత్రియులుగా మారుతారు, కొందరు బ్రాహ్మణులుగా మారుతారు. సో ఇదంతా జన్మనా జాయతే. సో జన్మ ప్రకారం ఏది కూడా నిర్ణయించబడదు, వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అనేది వాళ్ళు చేసే కార్యాలను బట్టి. సో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే ఎవరైనా మందు తాగడం, మత్తు పదార్థాలు సేవించడం, మాంసాహారం తినడం మొదలు పెడితే వాళ్ళు డిగ్రేడెడ్, వాళ్ళు శూద్రుల కింద లెక్క కట్టాలి. ఎవరైనా ఏ ఫ్యామిలీలో పుట్టినా సరే వాళ్ళు వేదాలను చదువుకొని ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటే వాళ్ళని మనము డివోటీస్గా పరిగణించాలి. సో అది శాస్త్రం యొక్క వర్డిక్ట్. చాతుర్వర్ణ్యమయ సృష్టం గుణకర్మ విభాగశః. జన్మకర్మ విభాగశః అని చెప్పలే కృష్ణ, గుణకర్మ, వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ యొక్క పనులను బట్టి. సో దాన్ని బట్టి ఎవరు బ్రాహ్మణస్, ఎవరు క్షత్రియ అనేది డిసైడ్ అవుతుంది. సో ఎస్, మనం కూడా ఏ ఫ్యామిలీలో పుట్టినా సరే మనం బ్రాహ్మణ లక్షణాలు ఉండి బ్రాహ్మణ లక్షణాలు చూపిస్తే బ్రాహ్మణుడు, క్షత్రియ లక్షణాలు ఉండి క్షత్రియ లక్షణాలు చూపిస్తే అటువంటి పనులు చేస్తే క్షత్రియుడు. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. ఎస్ మాతాజీ. సుధా మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎక్కడ చూసినా వెనకటి నుంచి కూడా సరే ఆడవాళ్ళు పతివ్రతలుగా ఉన్నారు చాలా మంది, ఎక్కువ శాతం. అనసూయ అట్లాంటి వాళ్ళు కూడా, అందరు కూడా, సీతాదేవి అట్లాంటి వాళ్ళందరూ కూడా. కొందరు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు జమదగ్ని మహారాజు భార్య అలా చేయడం తప్పు. అది ప్లస్ బ్రాహ్మణు కాబట్టి బ్రాహ్మణ అట్లా ఉండొద్దు, ఎందుకంటే 10 మంది చూసి నేర్చుకుంటారు కాబట్టి. ఎక్కడ చూసినా రాజులకు, ఇంత మంచి మంచి రాజులకు కూడా 2-3 భార్యలు అలా ఉన్నది ప్రభుజీ. మరి మగవాళ్ళకు ఒక రకంగా వచ్చింది అంటే ఆడవాళ్ళకు ఒక రకంగా, అంటే చేయాలని కాదు ప్రోత్సహించడం అనేది, అలా ఎందుకు ఉంది అనేది. ఎక్కువ శాతం చూసినా కూడా 2-3 భార్యలు ఉన్న సందర్భాలు కనబడతాయి ప్రభుజీ మనం వెంకట కథ రాజుల వంశంలో. ఎస్ ఎస్ మాతాజీ. ఎవరైనా సరే ఇప్పుడు రాజుల కథల్లో మీరు చూస్తే దాంట్లో ఏమని ఒక రాజుకి ఎక్కువ మంది భార్యలు మనం వింటూ ఉంటాము. సో అది ఎందుకు అంటే ఆ రాజుకి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే కేపబిలిటీ ఉంది, ఉంటేనే చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ సౌకర్యము, ప్రొటెక్షన్, ఆ స్త్రీలకి ప్రొటెక్షన్, మెయిన్లీ రక్షణ. సో స్త్రీలకు కావాల్సింది రక్షణ. ఆ రక్షణ ఇవ్వగలిగితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అకార్డింగ్ టు వేదిక్ సిస్టమ్. సో అదొకటి చూసాం. అట్లా కానీ మరి స్త్రీలకి కూడా ఎక్కువ మంది భర్తలు అనేది మనం ఎక్కడ చూడలేదు, అది కూడా చూసాం. యాక్చువల్గా 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఒకటి, పాండవులు
ద్రౌపది 5 పాండవులను చేసుకుంటుంది. తర్వాత ఆలోచన ఆమ్, ప్రచేతాస్. సో ప్రచేతాస్ కూడా చాలామంది ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటారనమాట. వాళ్ళందరూ అన్నదమ్ములు కలిసి ఒక స్త్రీనే పెళ్లి చేసుకుంటారు. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి కొంచెం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్. కానీ కలియుగం ప్రత్యేకత అంటే వాళ్ళ సంతానం గురించి చేశారు కదా ప్రభుజీ, లేదు వాళ్ళ మాతాజీ, సంతానం. గురించి కాదు, సంతానం గురించి ఏం కాదు. సో అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ అలా ఉన్నాయి. ఇంకొకటి, సత్యయుగంలో, త్రేతాయుగంలో, ఆ యుగంలో ఆ ధర్మం వేరే ఉండేది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మాత్రం ఇది ఇది కుదరదు అని చెప్పేసి ఈవెన్ శిలా ప్రభుపాద ఇవన్నీ కూడా రాశారనమాట. మెయిన్లీ ఏంటంటే స్త్రీలకు కావాల్సిన రక్షణ, రక్షణ. మళ్ళీ రెండోది ఏంటంటే భర్త ఒకవేళ డివోటీ అయితే భార్య కూడా అటువంటి సగం, భర్త చేసే పుణ్యం భార్యకి సగభాగం వెళ్తుంది, భార్య చేసే పాపం సగభాగం భర్తకు వెళ్తుంది. మరి ఇట్లా ఎట్లా అవుతుంది? ఇది ఫెయిర్ కాదు కదా. ఇట్లా కూడా అవును ప్రశ్నించారు, ప్రభుజీ. రైట్? అవును ప్రభుజీ. వీళ్ళ పాపం సగం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ పుణ్యం సగం వీళ్ళకి వచ్చేస్తుంది. ఇదేంట్లా ఫెయిర్ కాదు కదా. సో అందుకని అవును yes, ఇప్పుడు స్త్రీలు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా వాళ్ళకి మరణ శిక్ష అనేది ఉండదు. అటువంటిది ఎక్కడా ఉండదు. కానీ కానీ పురుషులకు మంచి రూల్స్ పెట్టారు ప్రభుజీ, మంచి ఈ వేదాలలో మాత్రం మంచి రూల్సే పెట్టారు ప్రభుజీ ఇవైతే. అందుకనే ఇప్పుడు ప్రభుపాద కూడా ఈ 4 వర్ణాలు అంటే 4 ఇవన్నీ చెప్పారు కదా, జూదం, వ్యభిచారం ఇవన్నీ కూడా కరెక్టే పెట్టారు వాస్తవంగా కూడా. ఉమ్, ఇట్లాంటి అయినా కరెక్ట్ గా ఉంటది ప్రభుజీ. ప్రపంచంలో ఒకరిని చూసి ఒకరు మారుతారు కదా, అవును ఎక్కువ ఇంకా ఆడవాళ్ళు మార్పు రావడానికి తొందరగా కారణం అవుతారు కాబట్టి అవును మంచిగా ఉంటే అందరూ కూడా మంచిగా నేర్చుకుంటారు ప్రభుజీ ఫస్ట్. ఎస్ మాతాజీ, ఎస్. మెయిన్ థింగ్ ఏంటంటే డివోటీస్ ఎవరైనా సరే, ఇప్పుడు మీరు స్త్రీ పురుషులను పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గృహస్థాశ్ర ధర్మం. ఈ గృహస్థాశ్ర ధర్మం ఏంటంటే వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా ఆ గృహస్థాశ్రమంలో ప్లస్ భర్త వేదాలు చదువుకొని అవన్నీ పూజలు ఇవన్నీ చేసి చాంటింగ్ ఇవన్నీ చేసి వాళ్ళు ఏ లోకానికి వెళ్తారో సగభాగం ఆల్రెడీ వైఫ్ కూడా వస్తుంది. అది చాలా ఈజీ అన్నమాట అట్లా సహకరించడం. ప్లస్ అదంతా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇవాళ రేపు ఏమవుతుందంటే మాతాజీ, ఈక్వల్ అని చెప్పేసి ఇద్దరు జాబులు చేస్తున్నారు. ఇద్దరు జాబ్ చేసినప్పుడు మగవాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా పిల్లల్ని వాళ్ళు ధరించలేరు, పిల్లల్ని సరిగా వాళ్ళు చూసుకోలేరు. ఓపిక బయట అన్ని ఓపిక పనులు చేసుకొస్తారు కానీ ఇంటికి వచ్చే అంత ఓపిక ఉండదు ప్రభుజీ. సో స్త్రీలకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎక్కడైనా పోయి జాబ్ చేస్తున్నారు అనుకోండి, సంపాదన వస్తుంది, కానీ ఎక్కడ జాబ్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళ తపన ఫ్యామిలీ మీద ఉంటూనే ఉంటుంది, పిల్లల మీద ఉంటూనే ఉంటుంది, భర్త మీద ఉంటూనే ఉంటుంది. అది వాళ్ళ యొక్క సైకలాజికల్ ఫీలింగ్, వాళ్ళ యొక్క శారీరక స్థితి అలా ఉంటుంది. ప్లస్ పిల్లల్ని కూడా పెంచడానికి వాళ్ళ యొక్క బాడీ సహకరిస్తుంది కరెక్ట్గా, వాళ్ళకి ఆ ఓపిక ఉంటుంది. పిల్లల స్థాయికి వెళ్ళి వాళ్ళు పిల్లలకు చెప్పే చిన్న చిన్న మాటలు కూడా అర్థం చేసుకొని వాళ్ళను సవరించే అవకాశం అటువంటి వీళ్ళకి ఇచ్చారు భగవంతుడు. సో ఇప్పుడు స్త్రీలు మేము పురుషులు చేసే పని మేము చేస్తాము అన్నారు అనుకోండి, చేయలేరు. చాలా కష్టమవుతుంది, కఠినమవుతుంది, మానసికంగా కృంగిపోతారు వాళ్ళు అటువంటి పనులు చేసినా కూడా. ఒకవేళ పురుషులు వచ్చేసి నేను స్త్రీల పనులు చేస్తాను అనుకున్నాను అనుకోండి, వాళ్ళు కూడా 100% చేయలేరు. ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసి ఒకరికొకరు పరస్పరంగా ఉంటే అది 100% బెస్ట్. సో మనము ఈ వేదిక్ సిస్టమ్ ప్రకారం ఇలా ఎగ్జాక్ట్గా వెళ్ళిపోతే, ఇప్పుడు రాముడు చూశాడు అనుకోండి, సీత గురించి ఆయన లైఫ్ యుద్ధం మొత్తం ప్రపంచ యుద్ధమే చేశాడు రావణాసురుడి నుంచి సీతను కాపాడడానికి, రైట్? సో అట్లా మనం కూడా భార్యని రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. అది పురుషులకు అది చాలా ఇంపార్టెంట్, అది చేయాలి. ప్లస్ స్త్రీలు కూడా భర్తకి సర్వీస్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కలియుగంలో ఏమవుతుందంటే అంతా మెస్అప్ అయిపోయి అటు ఇటు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎవరు హెల్ప్ చేసే విధంగా లేదనమాట. సో మనం ఎప్పుడైతే శాస్త్రాల ప్రకారంగా తీసుకుంటే అన్నీ స్మూత్గానే ఉంటాయి. సో అది కొన్ని పాయింట్స్ మాతాజీ. మీ క్వశ్చన్ ఆన్సర్ అయిందా? థ్యాంక్ యూ ప్రభు, చాలా ఇవాళ మంచిగా ఉంది ప్రభు ఇష్టం అంటే మొత్తం కూడా భాగవతం కూడా బాగుంది, పరశురాముడి స్టోరీ కూడా చాలా బాగా వివరించారు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. మాతాజీ, భాగవతం ఎప్పుడైనా కూడా అమృతమైన సొంపుగానే ఉంటుంది. అది భాగవతం యొక్క విశిష్టత. థ్యాంక్ యూ మాతాజీ.
నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ్య సంయుతం పిబత భాగవతం రసమాలయం గురహో రసికా భూయి భావకాహ. సో అంటే ముందులో చెప్పే విధానం కూడా ఉంటుంది ప్రభుజీ. అందరికి ఇప్పుడు మీలాగా అందరికి మాకు చెప్పరాదు, మాలాగా మీకు చెప్పరు అంటే చెప్పే విధానం కూడా ఉంటుంది. దానిలో అర్థం చేసుకోవడం కూడా ఈజీగా అవుతుంది. అంటే అందరూ ఒకే రకంగా ఉండగా ప్రభుజీ వే ఆఫ్ టీచింగ్. సో అట్లా అయినా కూడా అది కూడా గురువు మహారాజ్ యొక్క గొప్పతనం మాతాజీ, గురువుల దగ్గర నేర్చుకుందే నుంచి. అవును సార్. ఓకే, ఇంకేమన్నా ప్రశ్న ఉందా? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు. బాగున్నాయి ప్రభుజీ, వాళ్ళని ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా దాని గురించి చెప్పడం చాలా బాగా నచ్చింది ప్రభుజీ. అన్ని మనకి వర్తించేలాగా అన్ని బాగున్నాయి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. బాగుంది ప్రభుజీ క్లాస్ ఈరోజు. ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఆపుదాము. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృద్ధికి జయ. శ్రీల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ.